ఈ మధ్యకాలంలో సినిమా నిర్మాతల గురించి చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. అంటే ఎంత డబ్బు పెడితే ఎంత వస్తది? వాటి మీద చాలా మందికి అవగాహన తక్కువగా ఉంటుంది. రెగ్యులర్‌గా సినిమాలు తీసే ప్రొడ్యూసర్లు చాలా తక్కువ మంది ఉన్నారు. అలాంటి వాళ్ళలో బెస్ట్ ప్రొడ్యూసర్‌తో నేను మాట్లాడుతున్నాను. ఆ బెస్ట్ ప్రొడ్యూసర్ పేరు బెనర్జీ గారు. బెన్నీ అంటారు. రవీంద్ర బెనర్జీ. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ శివ గారు. కంగ్రాచ్యులేషన్స్ ఫర్ యువర్ దండోరా. థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు మీరు ఆ సినిమా తీసినప్పుడు మీకు ఎంత పెద్ద వయసు అన్నట్టుగా అనిపించేది. కానీ మీరు ముందు నుంచి నాకు తెలియటం వల్ల ఓకే, ఇంత మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ అని తెలిసింది. అసలు ముందు 2025లో మీరు దండోరా రిలీజ్ చేసినప్పుడు దానిలో ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి సార్? ప్లస్ లైన్ సార్, అంటే మేము దండోరా 2023లో ఓకే చేసిన స్టోరీ యాక్చువల్లీ. ఓకే. అప్పటి నుంచి కూడా అంటే పోస్ట్ కోవిడ్ అంటే ఆడియన్స్ అనే వాళ్ళు ఎప్పుడూ గుడ్ కాంటెంట్ ఓపెన్గానే ఉన్నారు అన్నది ఎప్పుడూ నమ్మిన ఫ్యాక్టే. కాకపోతే పోస్ట్ కోవిడ్ ఏంటంటే మార్కెట్ సిస్టమ్ కూడా నమ్మడం కాంటెంట్ డ్రివెన్ ఫిల్మ్స్ని స్టార్ట్ చేసింది. సో అప్పటి నుంచి అండ్ మాకు యాక్చువల్లీ దండోరా కాస్టింగ్ అంతా సెట్ చేయడానికి సర్టన్ టైం పట్టింది, మల్టిపుల్ లేయర్స్ ఉండడం వల్ల, మల్టిపుల్ ఆర్టిస్టులు ఉండడం వల్ల. సో ఫైనల్గా 1 year ప్రీ ప్రొడక్షన్ అండ్ అంతా ప్లానింగ్ తర్వాత వీ స్టార్టెడ్ ఆఫ్ ఇన్ ఫెబ్లో షూట్ స్టార్ట్ చేసాం. ఓకే. అండ్ దట్ ఈస్ డిసెంబర్లో రిలీజ్ చేసాం. కానీ బాగా చేశారు సార్. కానీ ఆ సినిమాకి సంబంధించి మీకు సెన్సార్ బోర్డు నుంచి లాస్ట్ మినిట్ వరకు కూడా విపరీతమైన ప్రాబ్లమ్స్ వచ్చినాయని తెలుసు. అంటే అసలు లాస్ట్ మినిట్ దాకా ఎందుకు పెట్టుకుంటారు? ఇంత ప్రాబ్లమ్స్ అసలు ఉంటాయని ముందు నుంచి ఊహించరా, లేకపోతే ఎట్లాగా? అంటే మనం సర్టన్ టీజర్ సబ్మిట్ చేసినప్పుడే థియేటర్స్లో స్క్రీన్ చేయడానికి మనకు సర్టన్ అబ్జెక్షన్స్ వచ్చినాయి. సో అది మైండ్లో పెట్టుకుని మనం సినిమాలో ఏదైతే కాన్షియస్గా మనం అవాయిడ్ చేయాలనుకున్నామో మనం అది చేసాం. అండ్ మనం 10 days ముందే సబ్మిట్ చేసాం. వెరీ అన్ఫార్చునేట్, అది రిలీజ్ ముందు రోజు ఆఫ్టర్నూన్ 2:30కి రావడం అన్నది. సో అండ్ వాళ్ళు సజెస్ట్ చేసిన కట్స్ మనం రెడీ చేసుకొని కూడా ఉన్నాం. బట్ సర్టెన్ ప్రాసెస్ ఉంటుంది, మన పోర్టల్లో సబ్మిట్ చేయాలన్నా ఇట్ హ్యాస్ టు రిఫ్లెక్ట్ ఇన్ ఇట్, విచ్ నెవర్ హ్యాపెన్. 4-5 days మాకు అక్కడ వి లాస్ట్ ఇట్. సో దిస్ మూవీ వాజ్ ఆల్వేస్, మేము ఎప్పుడు ప్రీమియర్స్ వేసే సినిమా జనాలకి చూపించి జనాల్లోకి తీసుకెళ్ళాలని చెప్పి ఒక క్లియర్ ప్లాన్తో ఉన్నాం. అది మాకు అన్ఫార్చునేట్గా బ్యాక్ ఫైర్ అయింది. ఆబ్వియస్లీ మల్టిపుల్ సినిమాలు ఉన్నప్పుడు పీపుల్ వుడ్ వాంట్ టు వాచ్ డిఫరెంట్ జానర్స్, డిఫరెంట్ మూవీస్. సో అది మా బ్యాడ్ లక్ అని అనుకుంటున్నాం అంతే. అంటే అది అంటే ప్రపంచం అందరూ పొగుడుతున్నాం సినిమాని, ఒక నిర్మాత ఫేజ్లో ఉండి బ్యాడ్ లక్ అనుకోవడం ఎంతో చాలా బాధాకరంగా. అంటే ఎవ్రీ మూవీ వి లర్న్ సంథింగ్ అండి. ఇప్పుడు యాక్చువల్లీ మేము వీఆర్ వెరీ హ్యాపీ, మేము అనుకున్న కదా రైట్ ఆర్టిస్టులు రైట్ కాస్టింగ్ పడితే మనం చెప్దాం అనుకున్న ఎమోషనల్ కథ ట్యాప్ చేయొచ్చు, చెప్పొచ్చు అని అనుకున్నాం. కంటెంట్ వైజ్ వీ డెలివర్డ్. కాకపోతే వెరీ అన్ఫార్చునేట్, కానీ ఈ సినిమాలు ఇలాంటివి కొన్ని ఉంటాయని చెప్పి ఈవెన్ ఐ లర్న్డ్ ఇట్ ద హార్డ్ వే. సో నెక్స్ట్ టైం నుంచి ఇంకా జాగ్రత్తగా ఉంటాం. గోయింగ్ ఫార్వర్డ్ మేబీ ఇట్లా 10 days ఇలా కాకుండా 1 month ప్రేయర్ ముందే రెడీ చేసుకుని పెట్టుకోవాలన్నది ఈజ్ మై టేక్ అవే లర్నింగ్ ఫ్రమ్ దిస్. నాకంటే నాకు మిమ్మల్ని చూసి ఇప్పుడు నాకు ఏదైనా ఒక చిన్న సినిమా ఏదైనా చేసుకున్నప్పుడు కూడా అమ్మో ఇలా లాస్ట్ మినిట్ దాకా ప్రెషర్ పెట్టుకోకూడదు. ఎంత కష్టం ఒక నిర్మాతకి. ఒకరోజు షో పోయిందంటే దాని మీద వచ్చే ఇంపాక్ట్ ఎలా ఉంటుంది సార్? చాలా ఉంటుంది సార్. అంటే నేను దండోరా రిలీజ్ అయ్యాక సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చాక కూడా నేను విన్న ఏకైక కంప్లైంట్ అందరి నుంచి షోస్ లేవు, ప్రైమ్ టైం షోస్ లేవు. కరెక్ట్. అది కొంచెం జనాలకి ఎలా అంటే మా ఫెయిల్యూర్లా కనిపిస్తుంది, కానీ అది యాక్చువల్లీ కాదండి. అంటే సిస్టమ్ ఇప్పుడు శశిధర్ రెడ్డి గారు కానీ నిరంజన్ గారు కానీ షోస్ పెట్టించడానికి ఎంత ఫైట్ చేశారో పర్సనల్గా నాకు తెలుసు. మా ఓవర్సీస్ బయ్యర్స్ పృథ్వీ అండ్ శరత్ కూడా, వాళ్ళు మీరు అబ్జర్వ్ చేస్తే ఓవర్సీస్లో ఆ రోజు దండోరాకు ఉన్న నెంబర్ ఆఫ్ షోస్ ఏ మూవీకి లేవు టాలీవుడ్. వాళ్ళు ఫైట్ చేయలేదు. కాకపోతే సర్టెన్ ప్రాసెస్లో మనకి టైంకి సెన్సార్ సర్టిఫికేట్ వస్తే మనం సబ్మిట్ చేస్తేనే షోస్ అలాట్మెంట్ ఉంటుంది. అది టేక్ ఆఫ్లోనే మాకు ఆ ఛాలెంజ్ హర్డిల్ వచ్చి అది మిస్ అయింది. దాని తర్వాత మనం అంటే ఇంతకంటే మార్కెట్లో దే ఆర్ నో బెటర్ ప్లేయర్స్, దే కెన్ యాక్చువల్లీ డూ ఇట్ ఇఫ్ దే కెన్ డూ ఇట్. సో నేను దగ్గరుండి నేను శశిధర్ గారు ఎంతసార్లు మాట్లాడారో నేను చూశాను. కాకపోతే అది మనం ఇది టైం అండ్ అగైన్ అందరికి ఒక్కొక్కరికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండలేము. కానీ నాకు మీ విషయంలో నేను మొత్తం మిమ్మల్ని ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నప్పుడు అసలు మీరేంటనేది నేను నాకున్న సోర్సెస్ ద్వారా నేను అన్నీ కనుక్కున్నప్పుడు వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ వచ్చినాయి నాకు. అందులో వన్ ఆఫ్ ది ఫ్యాక్ట్, మీరు చేసిన ప్రతి సినిమా కూడా కొత్త దర్శకుడే. అది ఎలా కుదిరింది సార్? అసలు ఫస్ట్ మీ జర్నీ సినిమా స్టార్టింగ్ ఎలా జరిగింది చెప్పరా? నేను యాక్చువల్లీ ఇంతకుముందు అంటే ఆల్వేస్ వాంటెడ్ టు బి అసోసియేటెడ్ విత్ సినిమా అండి. నేను ఊరికే సరదాగా నేను సినిమాలు చూసి ఊరికే రివ్యూ షేర్ చేసేవాడిని.
నా ఇన్స్టాగ్రామ్లో కానీ ట్విట్టర్లో కానీ జస్ట్ ఒక 6-7 లైన్స్లో అలా రిస్ప్గా వాడు ఏంటిది దేని గురించి అని చెప్పేవాడు. చెప్పేవాడు. పాజిటివ్ థింగ్స్ చెప్పేవాడిని, వాట్ వర్క్ ఫర్ మీ చెప్పేవాడిని. అలాగే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ 2 ఇయర్స్కి అది ఒక జనాలు స్టార్టెడ్ రీచింగ్ అవుట్ టు మీ, యూ వాంట్ మీ టు వాచ్ దిస్ ఫిలిం అన్న స్టేజ్కి వచ్చింది అది. యూ ట్రస్ట్ యువర్ రివ్యూస్ అది ఇది అని. బట్ నేను రివ్యూస్ రాయడంలా కాదు కానీ నా ఒపీనియన్ షేర్ చేసాను అంతే, బికాజ్ ఐ వాజ్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫిలిమ్స్. అలా మెల్లిగా ఆల్వేస్ వాంటెడ్ టు ఫిలిమ్స్. అండ్ మంచి కథ దొరికినప్పుడు స్టార్ట్ చేద్దాంలే అన్న జర్నీలో నాకు మన హర్ష వాటిని కలర్ ఫోటో అన్ననే స్క్రిప్ట్ విన్నాను, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, ఐ వాంట్ యువర్ ఒపీనియన్ ఆన్ ఇట్ అని చెప్పి. దెన్ సందీప్ వచ్చాడు, సందీప్ నరేటెడ్ విన్నాము. దెన్ అండ్ యాక్చువల్లీ నాకు నచ్చి వై కాంట్ వి డూ దిస్ హర్ష అని చెప్పి ఒకసారి సందీప్తో మాట్లాడు అంటే అప్పుడు ఐ మెట్ సందీప్తో చేద్దామన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కలిసాక ఇప్పుడు రాజేష్ గారు కూడా ఇంట్రెస్టెడ్ ఉన్నారు, వై కాంట్ యూ బోత్ డూ ఇట్ టుగెదర్ అంటే అలా అలాగే కలర్ ఫోటో అయింది. ఫస్ట్ అసలు మీకు సంబంధం లేకుండానే ఒక ప్రొడక్షన్ సైడ్లోకి అలా వచ్చారు. రైట్ కథ దొరికినప్పుడు వద్దాం అనుకుంది, కలర్ ఫోటో విన్నప్పుడు జంప్డ్. అండ్ టిపికల్ అలా అక్కడ సందీప్ డెబ్యూటెంట్ అవ్వడం అక్కడి నుంచి స్టార్ట్ అయింది. దాని తర్వాత ఆల్వేస్ వీళ్ళు కలర్ ఫోటో తర్వాత అంటే ఒక సర్టన్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి, మనం మంచి సినిమాలు చేయాలి అని చెప్పి ఐ కెప్ట్ లుకింగ్ ఫర్ స్టోరీస్ ఓన్లీ. అలానే తెల్లవారితే గురువారం, నాతో బెదుర్లంక, దండోరా, ఎవ్రీథింగ్ హ్యాపెండ్. అదే నాకు తెల్లారితే గురువారం, మరి ఇప్పుడు మీ సినిమాలన్నింటిలో కూడా లెక్క చూసుకుంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో తెల్లారితే గురువారం అనేది కొంచెం తక్కువ అనేది నా ఫీలింగ్ మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే. దానికి ఎలాగ అది తక్కువ నేను లేదండి, అంటే మాకు యాక్చువల్లీ అది సెకండ్ వేవ్ జస్ట్ లాక్డౌన్ అనౌన్స్ చేశాక మనం డేట్ అనౌన్స్ చేస్తాం, రిలీజ్ అంతా ప్లాన్ చేస్తాం, కరెక్ట్ అది రిలీజ్ అయిన 4th డే 1 వీక్ గ్యాప్లో సెకండ్ లాక్డౌన్ కరెక్ట్. బట్ యాక్చువల్లీ ఫినాన్షియల్లీ ఇట్ వర్క్ ఫర్ అస్. సో అది కలర్ ఫోటో అది ఎందుకంటే అగైన్ మేము చాలా ఫాస్ట్గా, నేను సాయి గారు కరెక్ట్గా గైడ్ చేయడం. మేము October 23 కలర్ ఫోటో రిలీజ్ అయిందండి. దాని తర్వాత మేము పూజ చేసి షూటింగ్ స్టార్ట్ చేసి March 27 తెల్లవారితే రిలీజ్ చేసాం. అంటే 5 monthsలో పూజ అయింది, షూటింగ్ అయింది, పోస్ట్ ప్రొడక్షన్ అయింది, రిలీజ్ అయింది. సో దట్ 5 months సేవ్డ్ అస్ లాట్ ఆఫ్ అది. కానీ అది మీరు చెప్పిన పాయింట్ చాలా మంచిది. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు మీరు తీసిన సినిమాలన్నింటిలో అది చాలా చిన్న సినిమా అనే మైండ్ సెట్ని మీరు చెప్పటం వల్ల నాకు చిన్న పెద్ద లేదండి. అంటే ఆ రోజు క్యూట్ రామ్ కామ్ చెప్దాం అన్నది సింహ గారికి బాగా నచ్చింది, చేద్దామండి అంటే ఓకే వీఆర్ ఫైన్ విత్ ఇట్. అండ్ నాకు యాక్చువల్లీ అది ఆహాలో చూసి ఎంతమంది చెప్పారు బాగుంటుందండి, సత్యగా ట్రాక్ బాగుంటుంది, పాటలు బాగుంటుంది. నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ మీరు నన్ను గమనించాలి, విజిబిలిటీ వైజ్ అది చిన్న సినిమా అయింది, బట్ కాంప్లిమెంట్స్ వైజ్ యాక్చువల్లీ నేను ఎప్పుడు కూడా నేను ఒక జర్నలిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నానంటే 100 మంది అభిప్రాయంతో నేను మాట్లాడుతున్నాను. అవునవును, అంతే తప్ప నాకు ఉన్న పర్సనల్ ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటాను నేను ఎప్పుడు. అయితే కలర్ ఫోటో విషయంలో నాకు అనిపించింది మీకు చెప్తాను, ఎక్కడో మీకు అంత పేరు రాలేదేమో, మీరు ఒక దగ్గర ఆగిపోయారేమో, ఇది నాది కాదనుకునే ఒక క్రెడిట్ తీసుకోలేకపోయారేమో అనిపించింది. అంటే అలా ఏం లేదండి. రాజేష్ గారికి నాకు వి ట్రావెల్ టుగెదర్, వి డిడ్ ద ఫిల్మ్ టుగెదర్. ఇప్పుడు కలిసిన వి టాక్ నైస్లీ, ఏమన్నా కూడా ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాం. అంటే అది కాన్షియస్గా నేను అంటే నాకు మామూలుగా కొంచెం స్టేజ్ ఫియర్ ఎక్కువ, ఐల్ బి వెరీ ఆనెస్ట్. సో అంత నేను మైక్ పట్టుకొని మాట్లాడడం నాట్ యూస్ టు దట్. నేను ఈ మధ్య కొంచెం మాట్లాడుతున్నాను, ఎందుకంటే ఎవరో ఒకరు సినిమా గురించి మాట్లాడకపోతే అంటే కరెక్ట్. అంటే మన ప్రోడక్ట్ని మనమే ప్రమోట్ చేసుకోవాలి కదా, ఎవరు చేస్తారు? నాకు కొంచెం భయం తగ్గడానికి, ఎంతోమంది మాట్లాడడానికి 3-4 years పట్టింది బేసికల్లీ. అంటే అసలు సినిమాల్లోకి రావాలన్న ఆలోచన ఎప్పటి నుంచి ఉండింది సార్ అసలుకి? అంటే సినిమా అంటే ఇష్టం అండి నాకు చిన్నప్పటి నుంచి. నేను ఇంజనీరింగ్ చెన్నైలో చేశానండి యాక్చువల్లీ. సో అక్కడ నాకు యాక్చువల్లీ సినిమా పైన ఇష్టం కాస్త పిచ్చేయింది. చెన్నైలో ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు సగం మంది నిర్మాతలు ఉంటారు సార్. అంటే మనం కాలేజ్లో చేసే వీటి వల్ల జనరలీ 3-2 నుంచి కాలేజ్ రావద్దు అలా అని చెప్తే నేను యాక్చువల్లీ 3-2, 4-1, 4-2 ఒక 3 semesters నేను బయటే ఉన్నాను. ఐ యూస్ టు స్టే ఇన్ చెన్నై అనమాట. నేను డే స్కాలర్ని. అక్కడ అందరు ఫ్రెండ్స్ అందరు కాలేజ్కి వెళ్ళిపోయేవాళ్ళు. ఐ కాంట్ గో టు కాలేజ్. అంటే వాజ్ నాట్ అస్ట్. ఇంటర్నల్స్ మేము వేస్తాం, ఎక్స్టర్నల్స్ మేము ప్రిపేర్ అవ్వండి, ఓన్లీ ఎగ్జామ్స్ రండి, కాలేజ్ రావద్దు అని చెప్పారు. సో ఇక నేను అలా డైలీ రోజుకో సినిమాకి వెళ్ళడం స్టార్ట్ చేశాను. పొద్దున్న లేసి అదే పని నాకు. తమిళ అంతా వచ్చేసిందా? తమిళ వచ్చండి, తమిళ వచ్చు. అక్కడ కూర్చుని తెలుగు సినిమాలు అంటే 2-3 థియేటర్లు ఉండేవి బాగా ఫేమస్ అనమాట. కెసినో థియేటర్ అని, జయప్రద, ఈగా సినిమా, సత్యం అని.
తెలుగు సినిమాస్ ఇక్కడే స్క్రీన్ అయ్యాయి. సో ఎవ్రీ డే ఒక సినిమాకి వెళ్ళేవాడిని. మ్మ్. అంటే అన్ని మార్నింగ్ షోలు మా అయితే మ్యాట్నీకి వెళ్ళేవాడిని. 10-15 మంది అయితే ఎవరు ఉండేవాళ్ళు కాదు వీక్ డేస్లో. అక్కడ అంటే చూసి వాళ్ళతో అంటే అట్మాస్ఫియర్ ఏమో అది తెలియకుండా సబ్కాన్షియస్లీ పార్ట్ ఆఫ్ మై లైఫ్ అయిపోయింది అక్కడ సినిమా. మీ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చూసా, సినిమా ఒక పిచ్చి, సినిమా అంతా ఒక రంగుల కళ, ఇక్కడే మనం అన్నీ సంపాదించవచ్చు, ఇక్కడే అన్నీ పోగొట్టుకోవచ్చు. అంటే సినిమా ఒక పెద్ద పోయం లాగా ఉంది అనమాట. అది ఎవరు రాశారంటే అది ట్రూత్ యాక్చువల్లీ. దానిలోనే అన్నీ ఉంటాయి, అద్భుతాలు అన్నీ ఉంటాయి. కానీ ఆ సినిమాలోనే మనం రోడ్డు మీద కూడా పడిపోతాం అనే లైన్ కూడా మీరు అక్కడ మెన్షన్ చేస్తుంది ఆ పోస్ట్లో. అంటే అది ఫ్యాక్ట్ అండి, అందులోనే ఎవ్రీ లైన్ ఈజ్ అ ఫ్యాక్ట్. దే గుడ్ థింగ్స్ హియర్, బ్యాడ్ థింగ్స్ హియర్. అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి మనం హానెస్ట్గా ఉంటే ఏ ఫీల్డ్లో ఉన్నా మనకు తిరిగి వస్తుంది. ఎంత వస్తుంది అని నేను చెప్తాను. అట్లీస్ట్ మనం పేషెంట్గా ఉంటే పోగొట్టుకుందన్నా తిరిగి తెచ్చుకోవచ్చు హానెస్ట్గా ఉండి వర్క్ చేస్తే. సూపర్. అండ్ మెయిన్ ఏంటంటే సినిమాల్లో ఉండాలంటే చాలా మెంటల్ స్ట్రెంత్ కావాలండి. ఎందుకంటే ఒక హిట్ సినిమాకి ఎంత కష్టపడతామో ఒక ఫ్లాప్ సినిమాకి కూడా కష్టం అదే ఉంటుంది. కరెక్ట్. మ్యాటర్ ఆఫ్ 2.5 అవర్స్లో రిజల్ట్ తేలిపోతుంది. మన 2.5 years కష్టం 2.5 అవర్స్లో తేలిపోయినప్పుడు హ్యూమన్ మైండ్ షేకింగ్ ఉంటుంది. సో అగైన్ యూ హ్యావ్ టు పిక్ యువర్ సెల్స్ అప్, మళ్ళీ లైక్స్ ఇంకో సినిమా కష్టపడాలి. ఆ మెంటల్ స్ట్రెంత్ అన్నది ఐ హ్యావ్ హై రిగార్డ్స్, హై రెస్పెక్ట్ ఫర్ ఎవ్రీ మేకర్ అండి. ఈ ఫీల్డ్లో వర్క్ చేసే వాళ్ళందరికీ ఇట్ ఈస్ నాట్ ఈజీ. అంటే ఇప్పుడు మన కష్టం యాక్చువల్లీ చూసేవాళ్ళకి, సినిమా చూసేవాళ్ళు తెలిస్తే, నేను ఎప్పుడూ చాలామందితో ఐ కీప్ డిస్కసింగ్ దిస్. సినిమా మేకింగ్ కానీ వాట్ ఏ డైరెక్టర్ గోస్ త్రూ, అంటే ఎవ్రీ క్రాఫ్ట్, ఎవ్రీ టెక్నీషియన్ ఏ ఎఫర్ట్స్ పెడతారో, ఇఫ్ యూ కెన్ పుట్ ఇట్ అక్రాస్ జనాలకు తెలిస్తే సినిమా గుడ్ బ్యాడ్ అన్నది వాళ్ళ ఒపీనియన్, దే 100% హ్యావ్ ద రైట్. కాకపోతే ఇలా టక్ మనం తీసి పడేసినట్టు అనరు, మన కష్టం గుర్తొస్తుంది, అది ఎవరికి తెలియదు. ఎగ్జాక్ట్లీ. నేను కూడా అది చాలా గట్టిగా చెప్తాను సార్. చాలా విషయాల్లో చాలామంది దర్శకులు దగ్గర ఇంటర్వ్యూలు చేస్తున్నప్పుడు, సార్ ఎవరికి తెలియదు, ఒక్క లైట్ కోసం ఎంతెంత దూరం నడిపిస్తాం సార్, ఎంత కష్టపడతాము, అంత చిన్నగా టక్మని అది వేస్ట్ అన్నట్టుగా చెప్తారు. కనీసం దాని వెనకాల ఏముందో వాళ్ళకి కొద్దిగా తెలిస్తే వాళ్ళు మాట్లాడే విధానం మారుతుంది అనేది వాళ్ళ అభిప్రాయం. చాలామంది దర్శకులది ఈ 2 విషయాలు ఉపయోగపడుతుంది. అంటే వాళ్ళు టక్మని తీసి పడేసినట్టు ఎవరు అనరు. రెండోది మన కష్టాన్ని గుర్తుపెట్టుకొని కన్స్ట్రక్టివ్గా ఇది బాగాలేదు ఇది బాగుందని చెప్పడం స్టార్ట్ చేస్తారు అన్న హోప్ అది. కరెక్ట్ మీరు చెప్పింది. నిజమేనండి. ఇప్పుడు ఏ విషయం ఏదైనా జడ్జ్ చేసేటప్పుడు ఎక్కడొకక్కడ వాళ్ళకి కొంత అవగాహన ఉంటుంది. ఒక సినిమా విషయంలోనే ఏ అవగాహన లేకుండా జడ్జ్ చేసేస్తాం మనం. అంటే ఆర్ట్ కదండి, మనం చూసినప్పుడు ఇన్స్టింక్టివ్గా అది నచ్చితే, ఇప్పుడు నచ్చిన వాళ్ళు అంతే బయటికి వెళ్ళి వాయిస్ అవుట్ చేస్తారు 10 మందికి వెళ్ళి. ఎందుకంటే మనం మళ్ళీ ఆ పాట వింటాం, ఫ్రెండ్స్తో ఆ సీన్ గురించి మాట్లాడతాం, లేదా మళ్ళీ ఆ సినిమా ఓపెన్ చేసి చూస్తాం. చాలా ఎక్స్ట్రీమ్ ఉంటుంది. ఇక్కడ దిస్ నో మిడిల్ గ్రౌండ్ అండి. అల్టిమేట్లీ ఇట్స్ ఆర్ట్స్ టు అవర్ లైకింగ్ కదా. కానీ ఎప్పుడో ఎవరో ఒక సినిమా చూసి మాట్లాడే ఆడియన్ వేరు, రెగ్యులర్గా సినిమా మీదే ఉంటూ సినిమా మీద డిపెండ్ అవుతూ సినిమాని 24 గంటలు తీసిపరేయటం అనేది కరెక్ట్ కాదంట నేను యాజ్ ఎ ఫిలిం జర్నలిస్ట్. అదే అండి చెప్పేది. సినిమా గుడ్ బ్యాడ్ చెప్పడం ఇస్ ఎవ్రీ వన్స్ రైట్. ఇక తీసి పడేసినట్టు మాట్లాడుతున్నారు అన్నది ఇక చాలా సెల్ఫ్ కాన్షియస్ థింగ్ అని. అంటే మీరు మీ రివ్యూస్లో ఎప్పుడన్నా మీరు చెప్పినప్పుడు ఎప్పుడైనా ఇలా చెప్పేవాళ్ళు? రివ్యూస్ అని కాదు, ఒపీనియన్స్ అయ్యి అదే నేను గుడ్ బ్యాడ్ చెప్పాను. ఒపీనియన్ మీన్స్ రివ్యూ సార్. అసలు గుడ్ ఇవన్నీ చెప్పకుండా నేను కిందేమి బ్యాడ్, అంటే నాకు ఇది బెటర్గా ఉండొచ్చు అని చెప్పేవాడిని. గుడ్ చెప్పకుండా బ్యాడ్ చెప్పే రైట్ నాకు లేదు. అదే దట్ ఈస్ వాట్ ఐ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్. ఎందుకంటే అట్లీస్ట్ నెక్స్ట్ టైం ఇప్పుడు నాకు కూడా ఎవరైనా చెప్పినప్పుడు నేను దండోరా కూడా వాట్ వర్క్ వాట్ డెంట్ వర్క్ అని అడుగుతాను. అంటే బాగుంది సినిమా, చాలా మంచి సినిమా తీశారు అన్న, మేబీ ఐల్ ట్రై టు డిగ్ ఇన్ డీప్ అనమాట. అవును, ఏదెలా అనిపించింది అంటే ఆ క్వశ్చనర్ కెన్ బి డిఫరెంట్. మనం తెలుసుకోవడానికి మనకు కొన్ని డౌట్స్ ఉంటాయి. మనం ఎందుకంటే 8 లెవెల్ పైన ఇది ఇలా ఉంటే బాగుంటుంది, లేకపోతే ఆ 50-50 మూమెంట్స్లో కొన్ని కాల్ తీసుకొని ముందుకు వెళ్తాం. సో మనం రైటా లేకపోతే మనం మిస్ అయ్యామని చెప్పి తెలుసుకోవడానికి కీప్ ట్రైయింగ్. కానీ ఇప్పుడు మీరు వేరే సినిమాలు చూసినప్పుడు మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది సార్? నాకు ఫస్ట్ కష్టమే కనిపిస్తూ ఉంటుందండి. అంటే అంటే యూ నో దాట్, అంటే ఇప్పుడు ఒక సినిమా సార్ బ్యాడ్ ఉందనుకోండి సార్, అంటే పాయింట్ లెవెల్లో వాట్ డెంట్ వర్క్ అన్న ఫీలింగ్ ఉంటుంది. ఎక్స్ట్రాడినరీగా ఉందంటే మనం అందరం ఎంజాయ్ చేస్తాం, మనం అందరం హ్యాపీ. యాక్చువల్లీ ఫీలింగ్ ఎక్కడ ఉంటుందంటే, నేను ప్రొడ్యూసర్ అయ్యాక నేను బాగా అబ్జర్వ్ చేసిన ఫీలింగ్, చాలా కాన్షియస్ ఫీలింగ్. కొన్నిసార్లు మనం అనుకున్న సీను, అంటే ఒక సినిమా ఇలా డ్రైవ్ వెళ్తూ ఉంటే అనుకున్నట్టు వెళ్ళకపోయి చిన్న సీన్ ల్యాండ్ అవ్వకపోయినా, మ్యాజిక్ క్రియేట్ అవ్వకపోయినా,
ఆ మిస్సింగ్ ఫీలింగ్ చాలా చిరాకు హాంటింగ్ ఉంటుంది. అవును. అరే ఇక్కడ ఇంకొంచెం బాగుంటే బాగుండే హ్మ్. అన్న ఫీలింగ్ అదే యాక్చువల్లీ ఎంజాయ్ చేశాను. అంటే అదే కదా యూ వాంట్ ఎవ్రీ మూవీ టు వర్క్. బాగున్న సినిమా ఇంకా బాగుండాలి, లేకపోతే ఇలా బాగుంటుంది అనుకుంది ఇంకొంచెం బాగుంటే అరే షర్ట్ మిస్ అయింది ఆ ఫీలింగ్ యాక్చువల్లీ చాలా ఎంజాయ్ చేశాను. ఎంజాయ్ ఇన్ సెన్స్ అదే కదా మనం పొద్దున్న లేచి పోరాడేది. మనం కూడా దానికోసమే పోరాడతాం. ఇంకో ఫిల్మ్ మేకర్ ఎవరైనా దానికోసమే. అయితే అసలు ఒక్కొక్క సినిమా గురించి మాట్లాడదాం. కలర్ ఫోటో టాపిక్ దగ్గరకు వచ్చినప్పుడు అది నేషనల్ అవార్డు దాకా వెళ్తుంది అనేది అసలు ఎవరు అంటే ఫస్ట్ నుంచి ఆ సినిమా చూసినాక ఆ ఎమోషను నిజంగా గెట్ ఎమోషన్ అది అసలు తట్టుకోలేని ఎమోషన్ అది. ఆ ఎమోషన్ని భలే అనుకున్నప్పుడు మంచి క్యాప్చరింగ్ అనిపించింది నాకు. అందులో మీరు నేర్చుకుంది ఏంటి సార్ ఆ సినిమా ద్వారా? కలర్ ఫోటో నాది అని చెప్పుకోవడానికి లవ్కే ఎంటర్టైన్మెంట్స్ యాజ్ ఏ నిర్మాతగా మీరు నేర్చుకుంది నేర్చుకోవడం అంటే మనం ఎవ్రీ మూవీలో నేర్చుకుంటాం అండి. అలా అంటే దట్ వాజ్ వెరీ మెమరబుల్. అంటే చాలామందికి అది నాకు తెలిసి అప్పటికి రాజేష్ గారు మల్టిపుల్ సినిమాలు తీశారు. ఆబ్వియస్లీ సెట్లో ఆయనే సీనియర్. చాందీ కూడా మల్టిపుల్ మూవీస్ తీసింది. కానీ మోరల్ సినిమా సందీప్ కానీ సుహాస్ కానీ లాట్ ఆఫ్ పీపుల్కి అదే ఫస్ట్ సినిమా. భైరవ్ కరెక్ట్. సందీప్ రాజు చాలా డ్రీమ్స్తోని చాయ్ బిస్కెట్ నుంచి అక్కడికి వచ్చి చేసుకుంటున్నాం కదా. అవునవును. సో యాక్చువల్లీ ఆ బ్యూటిఫుల్ టీమ్ వర్క్ అండి. చాలామందికి అది ఫస్ట్ సినిమా అయ్యేసరికి మోర్ ఆఫ్ చాలా ఫ్రెండ్లీ వైబ్. నేను యాక్చువల్లీ ఆ జర్నీ ఎంజాయ్ చేశాను యాక్చువల్లీ. అందరితో. ఇప్పుడు అదే ఎంజాయ్ని కంటిన్యూ చేయడానికి ప్రతి సినిమా కూడా కొత్త దర్శకుడితో చేస్తున్నారేమో అనిపిస్తుంది నాకు. కాన్షియస్గా కాదండి, అది అలా అయిపోతుంది. అంటే మనం స్టోరీస్ ఎదిగే అంటే నేను ఎప్పుడు నమ్ముతాను మనం ఏం సినిమాలు తీస్తే మనకు అయ్యే సినిమాలు స్టోరీస్ మనకు వస్తాయని. బికాజ్ ఐ డిడ్ కలర్ ఫోటో, ఐ గాట్ బెదుర్లంక, బికాజ్ ఐ డిడ్ బెదుర్లంక, ఐ గాట్ దండోరా. సో దండోరా వాళ్ళు ఇంకేమని స్క్రిప్ట్ వస్తుందన్న హోప్తోనే నేను వెయిట్ చేస్తూ ఉంటాను. అయితే సరే కలర్ ఫోటో గురించి చెప్పారు చాలా సింపుల్గా. గురువారం తెల్లవారితే గురువారం అది మహేష్ బాబు గారి సాంగ్ కదండి. ఏది అది రామజోగ శాస్త్రి గారు రాసిన పాట. అది దూకుడులోనో అక్కడలోనో గురువారం మార్చి ఒకటే ఉంది కదా. ఏంటంటే టైటిల్స్ మేము కొన్ని అటు ఇటు అనుకుంటూ తెల్లవారితే గురువారం ఊరికే సౌండింగ్ వైజ్ బాగుంది అని చెప్పి ఓకే సినిమా ఫ్రైడే రిలీజ్ అవుతూ గురువారం పెట్టారు ఏంటన్న ఊరికే కమెంట్స్ కూడా యాక్చువల్లీ మేము అనుకున్నాం. అలా అంతే అండి, వచ్చి కథ చెప్పారు, సినిమా గారికి నచ్చింది అన్నారు. దెన్ అంటే అక్కడ హీరో పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్నారు. దానిలో మీ కథ ప్రమేయం కానీ మీరు కూర్చొని కథల మీద కూర్చోవటం కానీ ఏం లేదు. నేను యాక్చువల్లీ ఆ కథ పైన ఎక్కువ కూర్చోలేదండి. ఇన్పుట్స్ మనం ఇచ్చాము. అదే అదే నాకు అర్థమైంది. దేనికంటే మిగతా కథల్లో ఉన్న ఏదైతే సోషల్ ఎలిమెంట్స్ ఉన్నాయో అవునవును ఆ కథలో మిస్ అయింది. నేను అన్నది ఇందాక అదే పాయింట్. అంటే కాన్షియస్గా ప్రతి సినిమాల్లో సోషల్ ఎలిమెంట్ ఉండాలని మనం ఏం చేయట్లేదు. నేను సోషల్ ఎలిమెంట్ ఉండాలని కాకపోయినా ఒక పాయింట్ ఖచ్చితంగా ఇది నాది అన్న ముద్ర అయితే ఉంటుందండి. ఇప్పుడు బాపు గారిని తీసుకుంటే ఒక ముద్ర, దాసనారాయణ గారిని తీసుకుంటే ఒక ముద్ర, రాఘవేంద్ర గారిని తీసుకుంటే ఒక ముద్ర ఉన్నట్టుగా నిర్మాతల్లో క్రాంతి కుమార్ కానీ పెద్దవాళ్ళు, అటూరి పూర్ణచంద్ర గారు కానీ ఇట్లా పెద్ద పెద్ద నిర్మాతలు ఉన్నారు. వాళ్ళు తీసుకునే కొన్ని కాన్షియస్ డెసిషన్స్ ఉంటాయి. అలాగా ఒక ముద్ర ఉంటుంది వాళ్ళ సినిమా. ఇప్పుడు రామానాయుడు గారి సినిమా వస్తుందంటే ధైర్యంగా వెళ్ళేవాళ్ళం సినిమాకి మేము అప్పట్లో. నాయుడు గారి సినిమా అంటే సురేష్ ప్రొడక్షన్స్ అంటే ఏదో ఉంటుంది. అప్పుడు బ్యానర్స్ చూసి వెళ్ళటం అనేది 90s కిడ్స్కి అలవాటు. అవునవునండి, అది రైట్. రీసెంట్ కూడా ఎవరితో అదే టాపిక్ ఆడుతున్నాం. వైబ్ ఉండేది అంటే ఇలా బ్యానర్ ఇది పడుతూ ఉంటే అది నేను అంటుంది. ఆ వైబ్ ఇప్పుడు మిస్ అవుతున్నారు. అట్లాగా మళ్ళీ ఇప్పుడు మనకంటూ ఒక ముద్ర మీరు తీసుకొస్తున్నారనే ఫీలింగ్ నాకు ఉండింది. అందుకని అడుగుతున్నాను నేను. ఉందా అంటే కాన్షియస్గా చేస్తున్నాం కాదు, కానీ ఓవర్ టైం ఐ వాంట్ టు బి రిమెంబర్డ్. మంచి సినిమాలు తీస్తారు అంటే దండోరా తీసాక బెదుర్లంక కలర్ ఫోటో అందరికి గుర్తొస్తాయి. సో ఇంకో రెండు మూడు మంచి సినిమాలు తీస్తే 5 to 6 పుట్ టుగెదర్ విల్ మేక్ మోర్ సెన్స్. ఆ రోజు ఉంటుంది అని నేను నమ్ముతాను. రైట్. ఇట్స్ వెరీ క్లియర్ అండి, ఓవర్ నైట్ ఏం అవ్వదు. ఏదైనా అంతే కదా సార్. ఒక ఇల్లు కట్టాలంటే ఇటుక మీద ఇటుక పెంచుకుంటేనే కదా. అంటే కష్టం అండి, ఇల్లు అట్లీస్ట్ కంప్లీట్ అవుతున్న ధైర్యం ఉంటుంది. సినిమాని ఇంటితో పోల్చొద్దంటారు. కానీ సినిమా స్క్రీన్ మీద పడిందాకా ఆ నిర్మాతకు ఉండే కష్టాలు, ఆ ప్రెషర్స్ భయంకరంగా ఉంటాయి కదా సార్. 100% అండి. అంటే ఫిలిం మేకింగ్ బ్యూటీ కూడా అక్కడే ఉందండి. ఆ ఛాలెంజెస్లోనే ఉంది. ఛాలెంజ్ లేకుండా మనం ఎంజాయ్ చేయకుండా చేసింది ఏం లేదు. అంటే ఎవ్రీ మూమెంట్ ఆన్ టోస్ ఉండాలి, మీకు తెలియదేం కాదు. సో ఎవ్రీ ప్రొడ్యూసర్, ఎవ్రీ డైరెక్టర్, ఎవ్రీ మేకర్ కొన్న టెన్షనే అది. కానీ ఈ టైంలో థియేటర్స్కి జనం రావట్లేదు. మీరు మీడియా ద్వారా కానీ ఇంకో ద్వారా కానీ భయంకరంగా
సూపర్ అని చెప్పినా నిజంగా సూపర్గా ఉంది వీళ్ళు సూపర్ అని చెప్పినా కూడా కొన్ని సినిమాలకి థియేటర్కి రావడానికి హెసిటేట్ చేస్తున్నారు. సార్ థియేటర్కి మంచి సినిమాకి జనాలు రాకుండా ఎప్పుడూ లేరు. ఇప్పుడు నేను దండోర గురించి చెప్తాను. దండోర మంచి సినిమా. ఆ రోజు ఎందుకు రాలేదు అన్న దానికి దెర్ అదర్ రీజన్స్. ఇప్పుడు స్క్రీన్స్ లేకపోవడం కానీ, మాకు టైంకి సెన్సార్ సర్టిఫికేట్ రాకపోవడం కానీ, కొన్ని విషయాలు అనుకున్నట్టు పబ్లిసిటీ జరగకపోవడం కానీ. మనం చేయాల్సిన రైట్గా చేశాక సినిమా బాగుంది అన్నాక కూడా వాళ్ళు రాని సినారియో ఉందా? అదే వాళ్ళు అప్పుడు వచ్చారు సినిమా బాగుందంటే. సరే లేకపోతే లాస్ట్ 4-5 ఇయర్స్లో ఇన్ని చిన్న సినిమాలు ఇంత బాక్స్ ఆఫీస్ రెవెన్యూస్ చెయ్యవు వాళ్ళు చూడకుండా. ఓకే. అయితే ఇక్కడ ఇమ్మీడియట్గా ఏం లేదంట ఏం ముందులే అనుకునే దానికి సినిమా అనగానే ఆటోమేటిక్గా ఒక టక్మని పడిపోతుంది. కానీ మళ్ళీ ఈ తర్వాత ఎలాగలాగ గెటైన్ అవుతాయి. ఎలా సార్ అది ఆ మ్యాజిక్ ఎలా జరిగిద్ది? అంటే ఇప్పుడు నా పాయింట్ అర్థమైంది కదా. అంటే ఇమీడియట్గా నో అంటున్నా, దాని తర్వాత ఎలా పిక్ అవుతుంది అంటే ఇమీడియట్గా నో అనడానికి ఇప్పుడు యాక్చువల్లీ కంటెంట్ కన్సంప్షన్ చాలా ఎక్కువైపోయిందండి. యాక్చువల్లీ కోవిడ్ అయిపోయాక ఫిలిం మేకింగ్ ఛాలెంజెస్ పెరిగాయి, సినిమాలు తక్కువ తీస్తారేమో అని అందరూ అనుకున్నారు. యూనో వాట్ హ్యాపెండ్. యాక్చువల్లీ 5 తీసేవాళ్ళు 10 తీస్తున్నారు, 1 తీసేవాళ్ళు 2 తీస్తున్నారు. సో జనాలకి చాయిసెస్ ఎక్కువైపోయినాయి, మనం ఎక్కువ తీస్తున్నాము. వరల్డ్ సినిమా అంతా నెట్ఫ్లిక్స్ అని, అమెజాన్ అని, ఆల్ ద ఓటీటీస్లో ఉంది. వాళ్ళు కూడా ఎట్ సమ్ పాయింట్ విసుకెత్తిపోతారు కానీ. అంటే ఒక యావరేజ్ సినిమాని ఆదరించేవాళ్ళు ఒకప్పుడు, ఎందుకంటే ఆప్షన్స్ తక్కువ ఉన్నప్పుడు. ఇప్పుడు వాళ్ళ టైం వాళ్ళ మనీ వాల్యుబుల్ అన్నప్పుడు వాళ్ళు అవుట్ రైట్ సినిమా బాగుందంటేనే చూస్తున్నారు. కరెక్ట్. అది వాళ్ళ చాయిస్, వాళ్ళ రైట్. అది దాన్ని మనం ఏం క్వశ్చన్ చేయలేము. కరెక్ట్. నేను వాళ్ళని అనగట్లేదు సార్. ఇప్పుడు కొన్ని సినిమాలకి ఓకే అనగానే వెళ్ళిపోతున్నారు, కొన్ని సినిమాలకి నిజంగా బాగుంది అన్నా కూడా ఎందుకు రావట్లేదు అనేది నా ప్రశ్న. అదే చెప్తున్నాను సార్. మళ్ళీ ఓవర్ ద పీరియడ్లోకి వచ్చేకి సేఫ్ ప్రాజెక్టులుగా ఉన్నాయి. అల్టిమేట్లీ అదే ఆ సోర్సెస్ మారినాయి సార్. ఇప్పుడు ఇక్కడ థియేటర్లో మిస్ అయినా ఓటీటీలో చూడొచ్చు, లేకపోతే టీవీలో చూడొచ్చు. అంటే ఈ ఆప్షన్స్ ఫ్లెక్సిబిలిటీ పెరిగేసరికి డివైడెడ్గా ఉన్నాయి. రైట్. మన బిజినెస్ రేషియోస్ కూడా అలానే ఉండాలి. కరెక్ట్. అప్పుడు మరి మీరు గతంలో మీరు సినిమా తీసినప్పుడు ఒక 5 కోట్ల రూపాయలు అయింది అనుకుందాం. 5 కోట్లని మీరు ఎలా తీసుకుంటారు సార్ వెనక్కి? ఒకప్పుడే ఇప్పుడే అండి. ఒకప్పుడు ఎందుకంటే మీరు ఒకప్పుడు అంటే 5 ఇయర్స్, ఈ 5 ఇయర్స్లోనే మొత్తం గేమ్ చేంజ్ అయింది. అవును. నా పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా ప్రొడక్షన్ టు థియేటర్ బిజినెస్ మొత్తం చేంజ్ అయింది. గట్టిగా మాట్లాడితే లాస్ట్ 2.5 ఇయర్స్లో. అవును. ఈ లాస్ట్ 2.5 ఇయర్స్లో జరిగిన మ్యాజిక్ ఏంటి? ప్రొడ్యూసర్ పెట్టే ప్రతి రూపాయి ఏదో ఒక రూపంలో రావాలి కదా, ఎలా తీసుకుంటున్నాడు వెనక్కి అనేది నా ప్రశ్న. అంటే కలర్ ఫోటోకి చెప్దాం సార్, సింపుల్. కలర్ ఫోటోకి మీరు ఎంత పెడితే మీకు ఎలా రికవరీ వచ్చింది అనేది నా పాయింట్. కలర్ ఫోటోకి రికవరీ అంతా థ్యాంక్స్ టు ఆహా ఓటీటీలోనే వచ్చిందండి. కరెక్ట్. అంటే ఇప్పుడు ఏం లేదండి, ఇప్పుడు జరుగుతున్న దాంట్లో డెఫినెట్గా థియేట్రికల్ రెవెన్యూ పైన మనం డిపెండెంట్ ఉన్నాం రికవరీ కోసం. అసలు ఓన్లీ నాన్ థియేట్రికల్లీ బయటపడిపోయే సినారియోస్ అన్నది పోయింది. ఇదివరకు ఉండేది. కరెక్ట్. ఇట్లాంటి అడాప్టబిలిటీ గేమ్, వాళ్ళు వచ్చినప్పుడు ప్లేయర్ ఒకలా ఉంటాడు, ఎల్లగలగా ఇంకోలా ఉంటారు. దట్ ఈస్ వాట్ ద బీన్ డూయింగ్. అంటే మన సినిమా తీసేటప్పుడే ఈ థియేటర్లో వర్కౌట్ అవ్వకపోతే మన పొజిషన్ ఏంటి, మనం ఎంత వెనక్కి వెళ్తాం, లేకపోతే మనం ఎంత ఇబ్బంది పడతాం అన్న క్యాలిక్యులేషన్తోనే తీయాలి. అలా వచ్చినోడే రావాలి. అలా అంటే కాన్షియస్గా కథ అలా నమ్మి తీయాలి. సో థియేటర్ రెవెన్యూ లేకుండా బ్రేక్ ఈవెన్ అవడం అన్నది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టుడే ఇప్పుడున్న పరిస్థితుల్లో. 100%. మరి ఇప్పుడు థియేటర్కి జనం రావట్లేదు. థియేటర్కి వెళ్ళాలంటే ఆటోమేటిక్గా ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి మళ్ళీ పబ్లిసిటీకనో, థియేటర్కి సంబంధించిన క్యూబ్ సిస్టమ్ అనో, ఇంకోటనో, రెంటల్స్ అనో, అగ్రిమెంట్స్ అనో, ఇంకా రకరకాల ప్రయారిటీస్ ఉంటాయి. వీటన్నిటికీ తెలియకుండానే మినిమం ఎంత పెట్టాలి సార్? పబ్లిసిటీ. అంటే థియేటర్ రిలీజ్ ఉంటే, ఒకవేళ థియేటర్ రిలీజ్ లేదు, ఓటీటీ ఉంటే అది ఒక సపరేట్ గేమ్, ఇది సపరేట్ గేమ్. సార్ సెపరేట్ ఓటీటీ అంటే ఏం లేదు సార్. సినిమా నీ ఫిలిం మేకర్ థియేటర్ కోసమే చూస్తాడు. కరెక్ట్. థియేటర్కి వచ్చి చూడాలని చాలామంది కోరుకుంటారు, దానికోసం తీస్తాడు. అంటే ఇవన్నీ ఏంటంటే సార్, సిస్టంలో ఏది మారదు. ఇవన్నీ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్, పార్ట్ ఆఫ్ ఫిలిం మేకింగ్. సినిమా స్టోరీ సెలెక్ట్ చేయడం ఎంత ఇంపార్టెంటో, సినిమా తీయడం అంత ఇంపార్టెంటో, సినిమా ల్యాండ్ చేయడం అంత ఇంపార్టెంట్. సో 3 క్యాలిక్యులేషన్స్ పైనే మనం సినిమా తీయాలి. కరెక్ట్. సో దేర్ ఇస్ నో అదర్ వే హియర్. కానీ కొంతమంది దర్శకులు, కొత్తగా దర్శకులు అవుదాం అనుకునే వాళ్ళందరికీ ఒక సినిమాకి ప్రొడక్షను ఇంత వేసిమంటే వాళ్ళు 2 పార్ట్, ఇప్పుడు మీరు చెప్పింది 3 పార్ట్స్ చెప్పారు.
100%. 2 పార్ట్స్ వరకు వాళ్ళు కరెక్ట్గా ఇస్తారు, థర్డ్ పార్ట్ని పట్టించుకోరు, తెలీదు. అంటే అదే అండి, తెలియదు అంటే ఇప్పుడు సినిమా బాగా ఇప్పుడు మీకు అర్థమైంది కదా నేను ఏమడిగాను. సినిమా బాగా తీసేసినప్పుడు షూటింగ్ అయిపోయినప్పుడే సినిమా అయిపోయిందని చాలా మంది అనుకుంటారు. యాక్చువల్లీ సినిమా అప్పుడే స్టార్ట్ అవుతుంది. కరెక్ట్. సో ఇట్ ఈస్ ఆడియన్స్ మనం ఎలా ప్రజెంట్ చేస్తాం అన్నది యాక్చువల్గా. ఇంత కాంపిటీషన్లో ఇంత వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నప్పుడు మనం ఎగ్జైటింగ్గా పబ్లిసిటీ చేసి వాళ్ళ అటెన్షన్ డ్రా చేయకపోతే వాళ్ళు ఎందుకు వస్తారండి? అదే చెప్తున్నా, జస్ట్ బాగుందన్న దానిపైన కాదు, ఇది బాగుండబోతుంది, మీరు చూస్తే మీరు ఎంజాయ్ చేస్తారన్న వైబ్ ముందు నుంచి మనం క్రియేట్ చేయాలి. సూపర్. అదే ఈ పాయింట్ నేను చెప్తుంది. రైటర్స్ కూడా హ్యావ్ టు బి యాక్టివ్లీ పార్ట్ ఆఫ్ పబ్లిసిటీ ఐడియాస్ కానీ పబ్లిసిటీ డిజైన్. అంటే వాళ్ళు మోర్ ఇప్పటి నుంచి ఇంకొచ్చే డైరెక్టర్లు దాని మీద కూడా ముందే నాలెడ్జ్తో వస్తారేమో అనుకుంటున్నాను నేను. ఉండాలండి, లేకపోతే ఇప్పుడు ఒక సంబడి సెకండ్ సినిమా ఇస్ అ బిగ్ ఫిలిం, సంబడీస్ థర్డ్ సినిమా ఇస్ అ వెరీ బిగ్ ఫిలిం. అలా మనం నెక్స్ట్ సినిమా థర్డ్ సినిమాతో ఎక్కడికో వెళ్ళిపోతుంటే ఆ జంప్ చాలా బిగ్గా ఉన్నప్పుడు మనం పడిపోవడం కూడా అంతే స్కేరీగా ఉంటుంది. కరెక్ట్. సో జస్ట్ నేను కథ రాసుకొచ్చి నేను తీసేస్తాను, నా పని అయిపోయింది అంటే ఇట్ డజంట్ వర్క్ దట్ వే. కరెక్ట్. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ మేము ఫిల్టర్ చేసుకుంటాం. పబ్లిసిటీ పరంగా మాకు ఐడియాస్ త్రో చేస్తూ కాన్షియస్గా అంటే మోర్ ఇన్వాల్వ్డ్గా ఫిల్మ్ మేకింగ్లో ఉండే డైరెక్టర్స్నే మనం సెలెక్ట్ చేసుకుంటాం. అంటే అది కొత్త ఫిల్టర్ అయిపోద్ది. అవును. ఇప్పుడు కథకుడు కాకుండా మేకర్ కాకుండా స్పెషల్గా దీని మీద కూడా నాలెడ్జ్ ఉన్నోడితోనే ట్రావెల్ చేయాలనే ఒక మైండ్ సెట్కి వచ్చేస్తారు. ఇప్పుడు రాకపోయినా 2-3 ఇయర్స్లోనే వచ్చేస్తుంది. ఎందుకంటే ఇన్ని సినిమాలు చేస్తున్నప్పుడు ఇప్పుడు అల్టిమేట్లీ అందరిది హ్యూమన్ బ్రెయినే. డిజిటల్ కంపెనీస్ అన్నా కూడా ఎవరిదన్నా ఎన్ని ఐడియాస్ అని ఇస్తారు. అంటే మనం ఇవ్వడం వాళ్ళ పని అవ్వచ్చు కానీ అన్నీ వాళ్ళ పని కాదు కదా. నా సినిమాకి ఇలా కావాలి, నా కథకి ఇది బాగుంటుంది అన్న కాన్షియస్ అప్రోచ్ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఉంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే ఒక ప్రొడ్యూసర్ చెప్పొచ్చు, ఒక డైరెక్టర్ చెప్పొచ్చు, ఒక స్ట్రాటజీ డిజైన్ చేసే వాళ్ళు చెప్పొచ్చు, అందరం చేసే సినిమా కోసమే కదా. కరెక్ట్. ఒకరిపైనే పెట్టడం కరెక్ట్ కాదు. అసలు ఇప్పుడు సినిమా తీసే వాళ్ళకి మీరు రెగ్యులర్గా సినిమాలు తీస్తున్నారు కాబట్టి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? సలహా అలాగే ఏం లేదండి, కాకపోతే ఆల్ ఆఫ్ us హ్యావ్ టు వర్క్, బౌండరీస్లోనే వర్క్ చేయాలి. ఇప్పుడు సర్టెన్ రూల్స్ ఉన్నాయి, మనం రియాలిటీనే యాక్సెప్ట్ చేయాలి. సినిమా తీయాలి అంటే ఇవి టర్మ్స్ ఇలా ఉంటే, అంటే ఇప్పుడు నేను కొంతమంది ఆల్ డెబ్యూ డైరెక్టర్స్తో వర్క్ చేస్తున్నానండి. నేను ఎప్పుడూ ఒకటే చెప్తాను, కథ నమ్మే సినిమా తీస్తున్నాను, రూపాయలు లాస్ రాకపోతే నాకు చాలు అని హోప్తోనే ఇలాంటి కథ తీస్తున్నాను. నాకు ప్రాఫిట్ రాకపోయినా పర్లేదు కానీ అంటే కొంచెం కాన్షియస్గా వర్క్ చేద్దాం అన్న ఫీలింగ్లోనే నేను ఉంటాను. ఆ ముందు ఫిల్టర్స్ అని చెప్తానండి. లక్కీలీ ఆల్మోస్ట్ ఎవ్రీవన్ హ్యావ్ బీన్ సపోర్టివ్ ఓన్లీ. కొంచెం పాస్ తీసుకున్నారు అంటే బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఒకటి. అదే ఆ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ నాకు తెలుసు, నేను చెప్పనా మీరు చెప్తారా? వద్దండి, అంటే నథింగ్ అగేన్స్ట్ ఎనీవన్, కానీ నేను నేర్చుకున్నా అక్కడ. ఇట్లా ఉండకూడదు, ఇలా చేయకూడదు, వీళ్ళతో ఇలా ఉంటే నాకు ఎలా బ్యాక్ ఫైర్ అవుద్ది, నేనే ఇబ్బంది పడతాను అని చెప్పి నేను నేర్చుకున్నది. బట్ ఓకే అండి, దానివల్ల ఇంకొక డైరెక్టర్ హెల్ప్ అవుతుంది. నా ఎక్స్పీరియన్స్ ఇంకొన్ని బెటర్గా గైడ్ చేయగలను. అల్టిమేట్లీ ఎండ్ ఆఫ్ ద డే మనుషులే కండి, బ్యాడ్ బీట్స్ ఉంటాయి. అందుకనే నేనేం పేర్లు తేలేదు, నేనేం మాట్లాడట్లేదు, బిడి సిస్టమ్ గురించి మాట్లాడతాను. నేను ఇక్కడ ఎవరు ఇండివిజువల్గా కాదు, నాకు నచ్చిన ఒక నిర్మాతతో సినిమా ఇప్పుడు ఎలా ఉండబోయింది, ఎలా ఉంటుంది, ఫ్యూచర్లో ఎలా ఉండబోతుందని మాట్లాడేంత స్వతంత్రం నాకుంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. డెఫినెట్లీ టెల్ మై ఎక్స్పీరియన్స్, కానీ పేర్లు ఆబ్వియస్లీ అన్నెసరీ. ఎందుకంటే నాకు అది హెల్ప్ అయిందండి. అది నాకు అదే ఒక చిన్న తప్పు జరిగినప్పుడు కింద ఎక్కడన్నా పడితే నెక్స్ట్ టైం అటువైపు పడకుండా ఉంటాం కదా. అవును, అలాంటిది తప్పు లాంగ్ జర్నీలో చూసుకున్నప్పుడు ఆ రోజు దానివల్ల కూడా నాకు మంచి జరిగిందన్న ఫీలింగ్ నాకు రావచ్చేమో అని నమ్ముతున్నాను నేను. ఓకే, అయితే బెదుర్లంకకి వస్తాను సార్. అక్కడ ఇప్పుడు మీరు చేసిన సినిమాలన్నింటిలోకి కొంచెం హీరోటిక్గా ఇమేజ్ ఉన్న హీరో కార్తికేయ. కార్తికేయకి అప్పటికే RX 100 హిట్ వచ్చింది, గుణ 369 అయిపోయింది. గుణ 369 నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, అందుకని నాకు కొంచెం పర్సనల్గా తెలుసు కార్తికేయ గారు బాగా ఎలా ఉంటాడు సిస్టమేటిక్ అని. కానీ మీరు ఆ సినిమా తీసినప్పుడు నాకు భలే నచ్చింది సార్. ఆ సినిమా చాలా నచ్చింది నాకు. నేను మీకు గుర్తుంటే ఫస్ట్ రివ్యూ చెప్పి నేను చెప్పాను మీకు, సార్ నాకు నచ్చింది సార్, అది చాలా మంచి ఎమోషను, అసలు లేనిపోయిన వాటన్నింటిని నమ్మొద్దు అనే ఎమోషన్ని మీరు మంచిగా ఒక విలేజ్ తీసుకొని చెప్పారని. VFX పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చాలా బాగా చేశారు ఆ రోజుల్లోనే అని చెప్పాను.
దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? 'బెదుర్లంక' సినిమాకి సంబంధించి మీకున్న ఎక్స్‌పీరియన్స్? ఒకటే అండి నాకు బెదిర్లంక యాక్చువల్లీ అంటే మేము ఒకటే అండి. ఇప్పుడు మనం అనుకున్న కథ మనం తీసినప్పుడు ఎండ్ ఆఫ్ ద డే అది గుడ్ ఎక్స్పీరియన్సే అవుద్ది. సో మనం అనుకున్న కథ డెలివర్ చేయలేనప్పుడు అది డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. కానీ 1, 2 అన్నది ఏ సినిమాలో మనం 10/10 చేసాం మేబీ కొన్నిసార్లు చేయొచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చేయలేము. సో బట్ కానీ ఎండ్ ఆఫ్ ద డే మీరు అనుకున్న ఫైనల్ కథ అది కాదు, ఇంకా కొన్ని సీన్స్ పడాలి అనే ఫీలింగ్ కూడా ఉండిందని తెలుసు నాకు. కొన్ని సీన్స్ ఇంకా పడ్డం కాదండి. ఎడిట్ ఇంకొంచెం క్రిస్ప్‌గా ఉంటే బాగుండు అన్న కాన్షియస్ డిస్కషన్ చాలా డైరెక్టర్‌తో జరిగింది. ఆయన వినలేదు. వాళ్ళు విన్నారా వినకపోవడం, వినలేదు అనడం కంటే కూడా వాళ్ళు ఇంకో దాన్ని నమ్మారు. ఇంకో దానిపైన బలంగా ఉన్నారు. యా ఆఫ్ కోర్స్. వాళ్ళు నమ్మింది వాళ్ళు కరెక్ట్‌గా నించున్నారు దాని మీద. అట్లా అంతే కదా. అంతే. యాక్చువల్లీ కార్తిక్ గారు బాగా సపోర్ట్ చేశారు. అంటే అది ఒక స్టేజ్‌కి ఎలా వచ్చిందంటే సార్ సినిమా హార్ట్ సెకండ్ హాఫ్ ఉంటుంది కదా ఆబ్వియస్లీ. కొంచెం విల్ గో విత్ యువర్ కాల్ అంటే ఆయన యాక్చువల్లీ వెరీ సపోర్ట్ చేశారు అప్పుడు. డైరెక్టర్కి సపోర్ట్ చేయాలి, నాకు చేయాలన్నట్టు కొంచెం ఇన్పుట్స్ సెకండ్ హాఫ్ తీసుకుని డైరెక్టర్ కూడా వర్క్ చేశారు. ఫస్ట్ హాఫ్ ఓకే అంటే ఆబ్వియస్లీ మనం అందరం రైటే ఉండొచ్చు, లేకపోతే అందరం రాంగ్ ఉండొచ్చు. ఆ రోజు 50-50 దానికనే జరిగింది. అందుకే సెకండ్ హాఫ్ కొంచెం క్రిస్పర్గా ఉంటుంది ఫస్ట్ హాఫ్ అంటే. అవును, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయినట్టు. ఇప్పుడు ఫైనాన్షియల్గా మీరు ఇప్పుడు 4-5 సినిమాల్లో ఎక్కడొకక్కడ పర్ఫెక్ట్గా ఉన్నారు. ఫైనాన్షియల్గా ఏ సినిమా మీరు బెటర్గా రిజల్ట్ తీసుకున్నారు? ఫైనాన్షియల్ నాకు 3 సినిమాలు బ్రేక్ అన్నా. నాకు బెదుర్లం కూడా ఆల్మోస్ట్ బ్రేక్ అన్నా. నాకు ఏంటంటే అది ఈ ఫాస్ట్గా చేంజింగ్ మార్కెట్ డైనమిక్స్ వల్ల నాకు హిందీ శాటిలైట్ ఒకటి కమిట్ అయిన అమౌంట్ రాలేదు. ఓకే, అదొకటే నాకు బ్యాక్ ఫైర్ అయింది. అది కనుక వచ్చినట్టుంది అది కూడా సేఫే. అది వచ్చి ఉంటే అది రాకపోవడం వల్ల అది బ్యాక్ ఫైర్ అయింది. సడన్గా ఏమైపోయాడు సార్ మీ హీరో? అసలు ఎక్కడ కనబడతలేదు, ఏం చేస్తున్నాడు? నేను వెయిట్ చేస్తున్నాను ఈగర్గా నెక్స్ట్ ఏం చేస్తున్నారు ఏంటి అని. మధ్యలో మాట్లాడలేదా మీరు ఎప్పుడు? మాట్లాడానండి. అంటే స్టోరీస్ వింటున్నా అండి. అంటే నాకు కథలు గురించి మాట్లాడినప్పుడు ఒకసారి చెప్పారు సార్ ఇది ఇంకో బజే వాయువేగం కూడా వచ్చింది. బజే వాయువేగం ఈ రెండింటితో మంచి రెస్పాన్స్ వచ్చింది అండి. వాంట్ టు కాన్షియస్లీ సెలెక్ట్ స్టోరీస్. సో కొంచెం కీన్గా చూస్తున్నాను అన్నట్టు అన్నారు. ఆబ్వియస్లీ అలానే ఉండాలి కూడా అండి. అంతే. ఎందుకంటే ఒక హిట్ ఒక ఫ్రైడే అన్నీ మార్చేస్తున్నప్పుడు మనం వీ హ్యావ్ టు వర్క్ టువర్డ్స్ ఇట్ ఓన్లీ. మరి ఎక్కువ జాగ్రత్తగా ఉంటే కూడా ఇబ్బంది ఏమో. ఆర్టిస్ట్ మనం చెప్పలేమండి. అంటే నేను కార్తిక్ గురించి చెప్పట్లేదు, ఇన్ జనరల్ కూడా సార్ మనం ఎక్కువ జాగ్రత్త మీరు అంటున్నారు కాబట్టి జాగ్రత్త మనం తీసుకోవాలి. సరే ఎంత ఏ స్టోరీ సెలెక్ట్ చేసినా అల్టిమేట్గా ఎంతో కొంత బ్లైండ్ ఫెయిత్తోనే దిగుతాం చేయాలి. సినిమా ఇస్ బ్లైండ్ ఫెయిత్ సార్, 100% అండి. అది ఇంకా దాన్ని ఎవరి అవునన్నా కాదన్నా అంటే మనం ఎన్ని రౌండ్ ఆఫ్ చేసాం, ఎన్ని కరెక్ట్గా క్రాస్ చెక్ చేసుకొని కరెక్ట్గా ఉన్నాయి మనం బిలీవ్ చేస్తున్నాం అన్న ఆ ఫీలింగ్ వచ్చిన రోజు మనం జంపింగ్ స్టార్ట్ చేస్తాం. అయితే సార్ దండోరా టాపిక్ వచ్చినప్పుడు సివియర్గా మీ సినిమాకి ఓపెనింగ్స్ రాకపోవడానికి కారణం ఒకే ఒక ఇష్యూ అనేది అందరూ ప్రపంచంలో మాట్లాడారు, ఇప్పటికీ మాట్లాడుతున్నారు. స్టిల్ గోయింగ్ ఆన్. ఇప్పటికీ 38 రోజులు, 35 రోజులు, 36 రోజులు అయింది. స్టిల్ ఇంకా అదే టాపిక్ మాట్లాడుతున్నారు. అంత పెద్ద చర్చ జరగాల్సిన అవసరం ఉందా? మీరు అసలు ఎటువైపు తీసుకుంటారు ఆ టాపిక్? సార్ వాళ్ళు ఎటువైపు తీసుకుంటారు మాట మీరు నన్ను అడగకూడదంటే అంటే వెరీ అంటే మీ నిర్మాత, మీ ప్రొడక్షన్, మీరు అక్కడ ఉన్నారు, నేను అక్కడే ఉన్నాను, అందుకని అన్నాను తప్ప నేను మిమ్మల్ని ఐ డిడెంట్ క్వశ్చన్ యూ, మిమ్మల్ని ఏదో చేయాలని నా ఉద్దేశం కాదు. శివాజీ గారు కూడా అపాలజైజ్ చేశారు. అవును, వెంటనే చెప్పారు. 36 hours తర్వాత చాలా ఇబ్బంది పడ్డాననే చెప్పారంటే మోర్లెస్ అది అనకూడని థింగ్ అనే కదా. అంతే అబౌట్ ఇట్ అంతే. అంటే ఏం లేదండి, చెప్తున్నా కదా ఆ ప్రీమియర్ షోలు పడి ఉంటే సినిమా వుడ్ హావ్ బీన్ ద టాకింగ్ పాయింట్. నాకు అది అక్కడే నేను అందుకే బ్యాడ్లక్ అంటున్నాను. జనాలు ఇప్పుడు కూడా మా సినిమా బాగుంది అని ఎన్ని మెసేజ్ కాల్స్ వస్తున్నాయి, ఎంతమంది ట్విట్టర్లో ఇన్స్టాలో పోస్ట్ చేస్తున్నారు. చాలా వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్. దానికి సినిమా టాకింగ్ పాయింట్ అయ్యేది ప్రీమియర్ చేసి ఉంటే, విచ్ నెవర్ హ్యాపెన్. ఓకే, ప్రీమియర్ చేశారు కదా. అంటే నేను పబ్లిక్ కూడా పార్లమెంట్ 21st 28th నుంచి అనుకున్నాను యాక్చువల్లీ. ఇప్పుడు మనం మా డైరెక్టర్ మురళీది మెదక్, యాక్చువల్లీ మెదక్, సంగారెడ్డి, ఆంధ్రాలో 4-5 ప్లేసెస్, ఖమ్మం, ఇలా మల్టిపుల్గా స్క్రీన్ చేసుకుంటూ లాస్ట్కి ఇక్కడ వేద్దాము. మంచి ఐడియా, బిగ్ ఐడియా. అండ్ మూవీ కూడా రిలేటబుల్ కదా కొంచెం ఊర్లలో అని చెప్పి అనుకున్నాం. అది అవ్వలేదండి అంతే.
ఓహ్! అది పెద్ద మైనసే అయితే మీరు చెప్పినట్టు. 100% అదే మెయిన్ మైనస్ అండి. సెన్సార్ సర్టిఫికేట్ టైంకి రాకపోవడం. అదే ఆ సెన్స్ అది. ఇప్పుడు అసలు మొత్తానికి అసలు మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ చేయాలనుకుని ఫస్ట్ నుంచి అనుకున్న బాధ కూడా మొన్న నేను ఒక సినిమా చూసాను సార్ 'సిరాయ్' అని. అవును. 'సిరాయ్‌లో' అందరూ చూసేది ఒక లవ్ స్టోరీ అనో ఇంకోటనో ఉంటది. అసలు మెయిన్ పాయింట్ సిస్టమ్ ఫెయిల్యూర్. మీరు 'సిరాయ్' సినిమా చూసారా? లేదు చూడలేదు. అయ్యయ్యో! ప్రోమోస్ చూసాను. అసలు 'సిరాయ్‌లో' ప్రాబ్లమ్ ఏంటంటే ఒక లవ్ స్టోరీ అనేది వన్ ఆఫ్ ది స్మాల్ పాయింట్ యాక్చువల్లీ. దాన్ని అడ్డం పెట్టుకొని సిస్టమ్ గురించి చెప్పారు. అవునవును. సిస్టమ్ ఫెయిల్యూర్, టోటల్ సిస్టమ్ ఫెయిల్యూర్ అయిపోయింది. మళ్ళీ విత్ దానిలో కూడా మైనారిటీస్ అనే దగ్గరకు వచ్చినప్పుడు నిజంగా వాళ్ళ బాధ చాలా నిజమైన బాధ సార్. నాకు చాలా బాధేసింది. ఆ పాయింట్ ఏంటంటే సినిమాలో మీకు ఇప్పుడు చెప్తున్నాను, మీరు చూడండి. నేను రివ్యూలో కూడా చెప్పాను, అందుకని చెప్తున్నాను. అసలుకి ఒక మనిషిని చూసి వీడు ఇది అని చెప్పేసి మనం ఒక డెసిషన్కి రావటం అనేది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. మనలాంటి భారతదేశంలో ఎస్పెషల్లీ ఇన్ని కులాలు కలిసి ఉండే దగ్గర వాడికి 5 ఏళ్ళు ట్రయల్కి రాదు సార్. కోర్టు కేసు 5 years ట్రయల్కి రాదు. అవును. అది మేజర్ ఇష్యూ అసలు ఆ సినిమాలో. ఆ పాయింట్ కాకుండా మిగతా అన్నీ మాట్లాడుకుంటారు సినిమా చూసేవాళ్ళు. అవును. అంటే ఒక్కొక్క సినిమాని చూసే విధానము నేను చెప్తున్నాను. 'సిరాయిలో' ఉన్న బ్యూటిఫుల్ టాపిక్ నాకు ఎంత నచ్చిందంటే అది రీమేక్ చేద్దామని నా ఫ్రెండ్ సతీష్ అని అడిగాడు వాళ్ళ అబ్బాయిని హీరోకి పెట్టి చేద్దామని. ఓకే. నేను ఆయనకి తెలియదు తెలుగులో కూడా ఉందని. నేను క్లియర్గా చెప్పాను, డోంట్ డూ దాట్. అది ఆల్రెడీ తెలుగు, తమిళ్, మలయాళం అన్నిట్లో వచ్చింది. అవును. ఇప్పుడు దేర్ ఇస్ నో పాయింట్ ఇప్పుడు చేయటం వల్ల. ఇలాంటిది ఇంకోటి చేసుకోండి మీరు కొత్తగా, దానికి పెట్టే డబ్బేదో. రీమేక్ అంటే మళ్ళీ ఇంకొక సినిమా తీయటమే కదా. అవునవును. అలాంటప్పుడు వద్దు అని చెప్పి నేను చెప్పాను. ఆ పాయింట్ చాలా బ్యూటిఫుల్ పాయింట్ సార్. దాదాపు దండోరాకు దగ్గరగా ఉంటుంది. ఓకే. అందుకని నేను మిమ్మల్ని కనెక్ట్ చేసుకోగలిగి మాట్లాడుతున్నాను అనమాట. అదే. దండోరాలో చెప్పిన పాయింట్ ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్ యాక్చువల్లీ. ఈ పాయింట్స్ విన్నప్పుడు మీరు ఎలా మీరు ఒక ప్రొడ్యూసర్గా మీరు ఎలా ఆలోచిస్తారు? దీనికి బడ్జెట్ ఎంత అవుతుందని ఆలోచిస్తారా? ఈ కథలో ఇంత పొటెన్షియల్ ఉందని ఆలోచిస్తారా? ఇది చేస్తే నేను ఎక్కడో సేఫ్లో ఉంటానని ఆలోచిస్తారా? ఫస్ట్ థింగ్ కథ వినేప్పుడు బడ్జెట్ ఇవన్నీ ఫస్ట్ అప్పుడైతే ఆలోచించాం. ఆ ఎమోషన్కే సోల్డ్ అవుతాం. అంటే డ్రామా కానీ ఎమోషన్ కానీ దానిలో కూడా నేను డ్రామా అండ్ ఎమోషన్కే సోల్డ్ అయ్యాను. దాని తర్వాత నెంబర్స్ కేమ్ ఇంటూ పిక్చర్. అండ్ రైటర్ కూడా ఇంతలో తీద్దాం అని చెప్పి అడిగింది ఏం లేదు. వాజ్ వెరీ ఫ్లెక్సిబుల్ దట్ వే. నాకు చెప్పింది 1.5 కోటిన్నరలో తీసేయచ్చు అనే మైండ్ సెట్తో వచ్చారు. కాకపోతే నేను అదే అండి మురళికి అదే చెప్పాను, రాసుకున్న పాయింట్ ఎమోషన్ చాలా పెద్దది. అలా అంటే వాంట్ బెటర్ ఆర్టిస్ట్ టు కన్వే దిస్ ఎమోషన్ అని చెప్పి విల్ స్కేల్ ఇట్ అప్. కొంచెం పేషెంట్గా ఉండండి. సూపర్ పేషెంట్, సూపర్ అండర్స్టాండింగ్ దట్ వే. కానీ నాకు ఆ విషయం చెప్పినాక ఎప్పుడైతే దర్శకుడు ఆ టాపిక్ చెప్పాడో నేను మిమ్మల్ని మాట్లాడాలి, మీతో ఇంటర్వ్యూ చేయాలని డిసైడ్ అయ్యాను సార్. ఎందుకంటే ఈ కథకి 3 కోట్లు కావాలంటే 1.5 కోటిలో తీస్తావానికి టైం ఇప్పుడు నేనే ఉన్నాను సార్. ఎవరిని వచ్చి నాకు 3 కోట్లు అయితే నాకు 1.5 అయితే నేను కంఫర్ట్ అని చెప్తాను. దిస్ ఈజ్ మై పేషెన్స్ లెవెల్, దిస్ ఈజ్ మై కెపాసిటీ అండ్ కేపబిలిటీ. మీరు దానికి రివర్స్లో దీన్ని ఇలా 3 కోట్లు కాదు ఇంకా బాగా చేయాలి నేను చెప్తాను, మీరు నన్ను ఫాలో అవ్వండి అని చెప్పగానే అంటే అదే అండి, అది కథే డిసైడ్ చేసిందండి. ఆ కథ, ఆ డ్రామా, ఎమోషన్ ఒక స్టేజ్లో ఉన్న ఆర్టిస్టులు వాళ్ళు వీళ్ళు చెప్తే ఇంకా మోర్ కన్విన్సింగ్గా ఉంటుంది అని చెప్పి నేను నమ్మించి, నేను వేరే కథలో 3 కోట్లు కాదు నాకు 2.5లోనో 2లో తీయండి అడగచ్చు, లేకపోతే 10 కాదు 5లో తీద్దాం అనొచ్చు. కథ డిమాండ్ చేయనప్పుడు ఇస్ నో పాయింట్ అండి. ఇప్పుడు స్క్రీన్ పైన కనిపించేదానికే మనం ఖర్చు పెట్టాలి. అలాంటి పాయింట్ అలాంటి డ్రామా చెప్తున్నప్పుడు స్క్రీన్ పైన యూ నీడ్ అంటే స్కిల్ ఉన్న ఆర్టిస్టులు కానీ వెయిట్ ఉన్న ఆర్టిస్టులు చెప్తే బాగుంటుందని ఆ కథకు నమ్మాను నేను. రైట్. కానీ ఇందాక మనం దండోర టాపిక్లోనే ఆ ఓపెనింగ్స్ రాకపోవడానికి శివాజీ గారి ఇష్యూ ఏదన్నా కారణం అయిందంటారా? మీ దాకా వచ్చిందా? అంటే హానెస్ట్ అంటే రావడం అంటే ఆయన రీజనా, ఆయన వల్ల అయిందా, అలా డిస్కషన్లు ఆబ్వియస్ చాలా జరిగాయి. కానీ నేను జెన్యున్గా నేను మొత్తం పక్కన పెట్టేసాను ఆ నాయిస్ అంతా. అంటే నేనే ఒక జోన్లో ఉన్నాను. అంటే నేను ఎప్పుడైతే నాకు అమెజాన్లో లైవ్ అయిందో, జనాలు బాగుందని చెప్పడం స్టార్ట్ చేశారో, తారక్ గారు ఎప్పుడైతే ట్వీట్ చేశారో అక్కడితో మొత్తం మారిపోయింది. యాక్చువల్లీ వాజ్ జెన్యున్లీ హ్యాపీ అండి. తారక్ గారు ట్వీట్తో మొత్తం మారిపోయింది.
అల్టిమేట్ మన సినిమా తీసేది నేను ఇప్పుడు మాట్లాడుతున్న తారక్ గారి ట్వీట్ దాకా రాలేదు, ఇంకా చాలా ముందు మాట్లాడుతున్నాను. మీకు నేను- తెలుసు మీరు చాలా తెలివిగా మాట్లాడుతున్నారు బెనర్జీ గారు. తెలివి కాదండి, అంటే ఎక్కడ షట్ అయిపోయాము, మళ్ళీ మైండ్ ఎక్కడ ఓపెన్ అయ్యి మళ్ళీ ఎక్కడ హ్యాపీ ఫీల్ అయ్యాము అన్న పర్స్పెక్టివ్లో చెప్పాను నేను. ఓకే. అండ్ నేను మొత్తం నేనేం ఆలోచించలేదండి. శివాజీ గారు దానివల్ల ఇష్యూ అయిందా అంటే సి మీరు ఆలోచించలేదు, దేనికంటే నేను మీతోనే ఉన్నాను, మీతో తిరుగుతున్నాను, మాట్లాడుతున్నాను, అందరికి తెలుసు, నాకు తెలుసు ఇన్ హౌస్లో ఏం జరుగుతుంది, ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఎందుకు ఓపెనింగ్స్ రావట్లేదు అనేది నాకు ప్రాబ్లం ఉంది. బట్ దెర్ ఈస్ ఏ డిస్కషన్ దీనివల్ల రావట్లేదు అంటే. ఇప్పుడు ఒక సినిమాకి సార్ ఒక సినిమాకి 1 year నాకు సూపర్ సపోర్ట్ చేశారండి. వెరీ నైస్ టు మీ, హ్యాడ్ గ్రేట్ కాన్వర్సేషన్ విత్ హిమ్. శివాజీ గారితో జర్నీ నేను ఎంజాయ్ చేశాను. ఆయన ఒక అనుకోవడం మాటలు 2 అన్నారు, ఆయన అపాలజైజ్ చేశారు. ఇంకా అక్కడ మనం డీప్గా ఆలోచిస్తే వచ్చేది లేదు, ఎందుకంటే యాజ్ ఎ పర్సన్ ఆయన అది కాదు. అవును, చిన్న మిస్టేక్ జరిగింది. అయ్యో అసలు నేను అసలు శివాజీ గారి టాపిక్లో నేనేం అనట్లే. ఇప్పుడు టాపిక్ యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మీరు అది నమ్ముతున్నారా అని అడుగుతున్నా నేను, అంతే. నమ్మట్లేదండి, అంటే యాజ్ ఎ ప్రొడ్యూసర్ అయి ఉండండి, అలా జరగకపోయి ఉంటే బాగుండన్న ఫీలింగ్ ఉంటుంది అంతే. నాకు అలా సెన్సార్ సర్టిఫికేట్ డిలే అవ్వకపోయినా బాగుండని ఫీలింగ్ ఉంది. అలా 2-3 థింగ్స్ ఉంటాయి అంతే, అది నేను అడుగుతుంది. డెఫినెట్గా ఒకటే అని అనడానికి ఏం లేదు, ఇక్కడ 2 to 3 థింగ్స్ ఉన్నాయి. ఒక మంచి జరగడానికి అనేక కారణాలు ఉంటాయి, ఇలాంటి ఒక అనుకోని ఇబ్బందికర పరిస్థితి రావడానికి కొన్ని కారణాలు ఉంటాయి, వాటిలో ఇవి కూడా ఉంటాయి కదా అంటున్నా నేను. అంతే అండి, మనం ఎవరు కావాలని చేయరు, అనుకోకుండా అవుతే మన బయట. కానీ చాలా ఆయన పాపం యాక్చువల్లీ ఆయన మనస్తత్వానికి మామూలుగా సారీ చెప్పేసినాక మళ్ళీ వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి దీని గురించి మాట్లాడరు. కానీ సినిమా అందరూ బాగుంది అంటున్నారు, నా వల్ల సినిమా ఎక్కడ ఇబ్బంది పడకూడదని వచ్చి నేను అందరికీ సారీ చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను అని చెప్పి మళ్ళీ ఒక సక్సెస్ మీట్ లాగా మాట్లాడారు ఆయన. అంటే ట్రూ ఆర్టిస్ట్ అండి, అంటే సినిమా మీద అంత లవ్ ఉన్నోడు కాబట్టి అవును చెప్పగలిగాడు, సినిమాకి ఏ ఇబ్బంది రాకూడదని అనుకున్నాను. అప్పటికి కూడా సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళు చాలా బాగుందని 10 మందికి చెప్తున్నారు, కానీ థియేటర్స్కి అయితే రాలేదు. అదే అండి, ఇప్పుడు సర్టెన్ కొంతమంది హర్ట్ అయినప్పుడు, డిసప్పాయింట్ అయినప్పుడు, అంటే అది ఇక మళ్ళీ ఎక్కడ సరే క్షమించేసామా, చూద్దాము, లేదా నేను చూడను, అంటే వాళ్ళ మైండ్లో ఏం రన్ అవుతుంది మనం కంట్రోల్ చేయలేం. కరెక్ట్, లూప్ అండి. అదే ఈ లూప్ వల్ల మనకి ఫినాన్షియల్గా నష్టం జరిగింది. అదే చాలా మంది చూడనన్న వాళ్ళు సినిమా చూసి వాట్ ఏ పర్ఫార్మర్ శివాజీ గారు అన్నారు. రైట్, కరెక్ట్ అసలు అల్టిమేట్లీ సార్ సినిమా ఆడియన్స్ కోసం తీసాం, చూశారు, వాళ్ళకి నచ్చింది, బాగుందని చెప్పారు. దట్ వే ఐమ్ వెరీ హ్యాపీ, వెరీ సాటిస్ఫైడ్. 2025లో విడుదలైన సినిమాల్లో ఒక రేటింగ్ ఇస్తే టాప్ 10 మూవీస్ అంటే ఖచ్చితంగా అందులో దండోరా ఉంటుంది. టాప్ 10లో ఉంటుంది, టాప్ 5లో ఉంటుంది, 100% ఉంటుంది. ఇది నేను చెప్తుంది కాదు, చాలా పెద్ద వాళ్ళందరితో కూడా నేను చాలా డిబేట్స్ చేస్తాను పర్సనల్గా కూడా సినిమాలకు సంబంధించి. ఐఎమ్ సినిమా లవర్, ట్రూ సినిమా లవర్, అందుకని నేను కూడా చేస్తుంటాను. ఈ వచ్చిన సినిమాలన్నింటిలో దిస్ ఇస్ ద బెస్ట్ ఫిల్మ్ అని మీకు తెలుసు. ఫస్ట్ రివ్యూ నేనే చెప్పాను. మన నందు అయితే అన్న అంత నచ్చిందా, నైట్ 2ంటికి ఫోన్ చేశాను నందుకి, అన్న అంత నచ్చిందా అంటే లేదు నిజంగా నచ్చింది, నువ్వు సైక్ సిద్ధార్థ్ అన్నావు కానీ నాకు తెలీదు, అది అప్పుడే చూడలేదు కదా మనం, దీని మీద మాత్రం నాకు చాలా బాగా చేసావు నందు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పాను. అలాగే మీ దగ్గర చేసిన రవికృష్ణ గారు కానీ, శివాజీ గారు, అందరూ అసలు కాస్ట్ అయితే అసలు మీరు చెప్పినట్టే కొన్ని కథలకి డబ్బు పెట్టాల్సి వస్తుంది అనేది మంచి పాయింట్ అనిపించింది నాకు. కానీ ఎంత పెట్టారు, ఎంత రిసీవ్ చేసుకున్నారు సార్? నాకే డబ్బులు పోలేదు సార్, ఆ క్వశ్చన్ నేను థ్యాంక్ఫుల్. అంతే, డబ్బులు పోలేదు, జస్ట్ కొంచెం రావాల్సిన ప్రాఫిట్ రాలేదు అని చిన్న ఇది అంతే. అంటే ప్రాఫిట్స్ రాకపోయినా పర్లేదు సార్, ఇవాళ ప్రాఫిట్ అంటే సార్ నేను ఐ లుక్ ఎట్ ఇప్పుడు ఈ క్రెడిబిలిటీ మంచి సినిమా తీసాం అన్నది, మనం ఇంకో మంచి సినిమా తీసినప్పుడు అది తిరిగి వస్తుంది అన్న జర్నీ అయింది, నమ్మి చేస్తున్న జర్నీ అయింది అంతే. సో పోలేదు కాబట్టి అది ఫస్ట్ సక్సెస్ అని నమ్ముతున్నాను. ఇలాంటి సినిమా తీసినప్పుడు మనం కాంటెంట్ డ్రివెన్, సో దానికి మనం ఫస్ట్ హ్యాపీగా ఉండాలి. సార్ మీ డైరెక్టర్ గారు ఎలా ఫీల్ అవుతుంది సార్, మురళి గారు? ఆయన యాక్చువల్లీ చాలా బిజీగా ఉన్నారు, వచ్చే కాంప్లిమెంట్స్ అయ్యి చూస్తూ. అదేలేండి, చిన్న బాక్స్ ఆఫీస్ వైజ్ వర్కౌట్ అయి ఉంటే, అంటే ఇంకా జనాలు చూడలేదు, అంటే ఇలాంటి సినిమా తీసినప్పుడు కాంటెంట్ అని ఎనీ మేకర్ ఆడియన్స్ చూడాలని కోరుకుంటారు. సో డెఫినెట్లీ రిలీజ్ తర్వాత కొంచెం డల్గా ఉన్నారు టు బి హానెస్ట్. అమెజాన్లో లైవ్ అయినప్పటి నుంచి ఈజ్ బెటర్. నిన్నే కలిసాం యాక్చువల్లీ గారు, మాడుతూ ఉన్నాం. అరే అయితే ఇద్దరిని సరదాగా రమ్మనేవాడిని అయితే. ఓకే, వెరీ నైస్.
ఎన్టీ రామారావు గారు ట్వీట్ అసలుకి ఎంత మంచి ట్వీట్. మామూలుగా మీరు కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చిన ఏమన్నా ఏరైనా, కానీ ఆయన అలా వేసారా? రవీంద్ర బెనర్జీ గారి మీద ప్రేమతో వేసారా? సార్ అసలు వెరీ అన్ఎక్స్పెక్టెడ్ అండి. అసలు నేను జనరల్ ఇప్పుడు మనకి అది గుర్తుంది ఈవినింగ్ అరౌండ్ 8 ఆ టైంలో, అంటే జనరల్ నోటిఫికేషన్ ట్వీట్, నేను ఫ్యాన్ని కాబట్టి ఊరికి నోటిఫికేషన్ ఆన్లో ఉంటాయి. సో ఆయన నోటిఫికేషన్ వచ్చింది ట్వీటెడ్ అని చెప్పి ఓపెన్ చేస్తే నాకు ఒక్క సెకండ్ అర్థం, అంటే ఫ్లిప్ నేను అసలు చేంజ్ మొత్తం. అసలు సార్ నేను ఆయనకి థ్యాంక్స్ మెసేజ్ కొట్టాను, నాకు హాఫ్ అన్ అవర్ టైం పట్టింది. అంటే నేను టైప్ చేయలేకపోతాను ఎక్సైట్మెంట్లో, హ్యాపీనెస్లో. నేను నుంచిన చోటు నుంచినట్టే ఉన్నాను, ఫోన్ చూస్తున్నా, కింద టగడ కమెంట్స్ వస్తూ ఉన్నాయి, అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆ రిప్లై కొట్టా నాకు అరగంట పట్టిందండి. ఓ మై గాడ్, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఎమోషన్. బ్యూటిఫుల్ అని చిన్నమాట అండి, యాక్చువల్లీ అది వెరీ సర్రియల్ ఎక్స్పీరియన్స్, అంటే వెరీ వెరీ హ్యాపీ. అంటే సడన్గా నాకు అంటే దండోరా అంటే కంప్లీట్ చాలా ఫుల్ఫిల్మెంట్ వచ్చిందండి. అదే కంప్లీట్నెస్ వచ్చింది. అమ్మయ్యా, దిస్ ఈజ్ హౌ. అంటే అంత పెద్ద హీరో అంటే కాంప్లిమెంటింగ్ యూ ఫర్ యువర్ వర్క్ డజన్, అంటే వెరీ రేర్గా జరుగుతుంది కదండి. యాక్చువల్లీ జూనియర్ ఎన్టీఆర్ గారు సినిమా చేస్తున్నప్పుడు హీరో ఎవరు, హీరో లేడు, లేకపోతే ఇదేంటి అదేంటి అంటే 100 మంది 100 అడుగుంటారు. వాళ్ళు అడగడం తప్పు కాదు. అవన్నీ దాటుతూ మనం సినిమా చేసి వచ్చి ఆ సినిమా ల్యాండ్ అయినప్పుడు, అంత పెద్ద హీరో అలా అన్నప్పుడు, అది అసలు అది మనం ఆయన ఫ్యాన్ అయి ఉండి ఒక్కసారిగా ఏంటంటే ఒక స్ప్లిట్ సెకండ్లో మొత్తం జర్నీ గుర్తొస్తుంది. మనం ఎన్ని విన్నాం, ఎన్ని పడ్డాం, దేనికోసం చేసాం, ఆడియన్స్ బాగుందంటున్నారు, సడన్గా మనకి బాగా ఇష్టమైన హీరో మాట్లాడినాం. సో అప్పుడు జెన్యున్గా కంప్లీట్గా అనిపించింది. అప్పుడు మనకు లాభాలు వచ్చిన ఫీలింగ్ వస్తుంది. ఇట్స్ విన్ సార్, అక్కడే అయిపోయింది విన్, గెలిచేసాను. ఎన్ని పడ్డా, ఎన్ని పోరాటాలు పడ్డా. యాక్చువల్లీ లాభం అంటే నేను దండోరా అనుకున్న, అంటే ఆ డ్రామాకి, ఆ జానర్కి, ఆ నేచర్ ఆఫ్ స్క్రిప్ట్కి చేయాల్సిన దానికంటే ఎక్కువ చేశాను. నేను అంతా రికవర్ చేశాను, అదే నాకు సక్సెస్ ఫస్ట్. అది కరెక్ట్. కానీ నేను ఎప్పుడు చాలా అలా పోరాడతాను సార్. అంత బడ్జెట్స్తో తీయకూడదు, వేస్ట్. ఇప్పుడు మార్కెట్స్ ఉంటాయి కదా సార్. అవునవును సార్, నేను మాడేది వాళ్ళు ఎవరిని తక్కువ చేయడానికి కాదు, మార్కెట్ని బట్టే కదా. అవునవును. మార్కెట్లు ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయగలం? ఇలా వద్దు, మీ ప్రొడ్యూసర్ ఎందుకు అబ్బా అలా పెడతాడని నేను మాట్లాడతాను. ఈ సినిమాని ఇంతకంటే రాదు అని చెప్పిన దగ్గర మీరు దాన్ని క్రాస్ చేసి ఎస్ కథ ఉంటే వస్తుంది అని చెప్పి నిరూపించారు సార్. నిజంగా నాకు ఎంత నచ్చిందంటే మీరు తీసుకున్న స్టెప్, అలా నించున్న విధానం. ప్రెజర్లో 2 సిగరెట్లు ఎక్కువ తాగుతారేమో నాకు తెలియదు, కానీ అంటే అంత ప్రెజర్ తీసుకున్నారు, దానికి తగ్గ ఫలితాన్ని అనుభవించారు అనేది నాకు. అంటే అదే జనాలకి అల్టిమేట్లీ సినిమా నచ్చేసాక ఇట్స్ అ వెరీ డిఫరెంట్ ఫీలింగ్. ఇప్పుడు వాళ్ళకి సినిమా నచ్చకపోయి ఉంటే మేబీ డిఫరెంట్గా ఉండేది. ఇంతమంది బాగుందని చెప్పడం, అంటే ఇన్ని కాంప్లిమెంట్స్ రావడం నాకు కూడా ఫస్ట్ టైం. యా సార్, జూనియర్ ఎన్టీ గారి దగ్గరికి పర్సనల్గా వెళ్ళి కలిసి చెప్పరా థ్యాంక్స్ అని? చెప్పాలంటుందండి ఆబ్వియస్గా. ఆయన బిజీగా ఉన్నారు షూట్లో. విడిగా కలుస్తూ ఉండేవారా ఎప్పుడన్నా? లేదండి, అసలు అది వెరీ అన్ఎక్స్పెక్టెడ్ ట్వీట్ అండి. అసలు ట్వీట్ గురించి కాదు, ఇన్ జనరల్ కూడా నాకు నేను ఎప్పుడో చిన్నప్పుడు ఒకసారి కలిసానండి. అంతేనా? నేను ఎప్పుడు నిర్మాత అయినా కలవలే? లేదండి. మీరైతే అసలు హార్డ్ కోర్ ఫ్యాన్ ఆఫ్. నేను ఓన్లీ తెల్లవారితే గురువారం ఆడియో లాంచ్లోనే నేను మళ్ళీ సినిమా స్టార్ట్ చేసి అక్కడే చూడడం అయింది. ఓకే, అది సింహ ఉన్నారు, రాజమౌళికి సంబంధించి ఉండింది కదా, రాజమౌళి గారికి సంబంధించి ప్రాపర్ ఫ్యాన్ బాయ్ మూమెంట్ అండి మొన్న జరిగింది నాకు. ఆయన సినిమా చూసి నచ్చి వేయడం అన్నది, అదే చెప్తున్నా, మనకి ఏదో కొంచెం మనం తెలుసు అలా జరగలేదు, చాలా న్యాచురల్గా జరిగింది. అందుకనే మీకు ఆనందం. అందుకు ఆనందం అసలు. అదే రైట్ అండర్స్టాండ్. అల్లు అర్జున్ గారు కూడా సినిమా గురించి చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారని తెలిసింది. అవును, అంటే టీజర్ అప్పుడే ఆయన ఫోన్ చేశారు, అంటే దట్ వాజ్ వెరీ నైస్ ఆఫ్ హిమ్. అంటే నవదీప్ గారు షేర్ చేశారు, షేర్ చేయగానే విత్ ఇన్ లెస్ దెన్ 5 minutesలో ఆయన ఫోన్ చేశారు. శివాజీ గారితో మాట్లాడారు, డైరెక్టర్తో మాట్లాడారు. అదే అండి, నాకు అంత పెద్ద హీరోస్ కూడా మనం మంచి కాంటెంట్ తీసినప్పుడు జంపిన్ అయ్యి అంటే అప్రిషియేట్ చేస్తున్నారు, అది బాగా నచ్చిందండి. అంటే నీడ్స్ లాట్ ఆఫ్ హార్ట్ టు డూ దట్. వెరీ అంటే కొంచెం కంప్లైంట్స్ వస్తున్నాయి అంతే, జనాలు అప్రిషియేట్ చేసినప్పుడు అంతే. ఇప్పుడు మనం తీసి డబ్బు పోగొట్టుకున్న డబ్బు వచ్చో అవన్నీ ఎవరు చూస్తారు? ఇలాంటి బన్నీ గారు కలర్ ఫోటో అయినప్పుడు కూడా ఈ కాల్డ్ ఎవ్రీవన్, ఇన్వైటెడ్ ఎవరీవన్ పర్సనల్లీ అండ్ కంగ్రాచులేటెడ్.
ఇట్స్ బీన్ డూయింగ్ దట్ ఫర్ ఎ వైల్ నౌ. సో పెద్ద మన తెలుగులో ఒక సూపర్ స్టార్లు ఇద్దరితోని ఒక మంచి ర్యాప్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. ర్యాప్ అంటే వాళ్ళకి నచ్చే మన తీసిన సినిమాలకు నచ్చింది అన్న ఫీలింగ్ చాలా బాగుంటుంది అన్న. అంటే కరెక్ట్. అయితే ఇప్పుడు కొంచెం మీ చిన్నప్పటికి వెళ్తాను నేను. ఆ, మీరు ఇండస్ట్రీకి సంబంధించిన ఎవరెవరితో బాగా కొలాబరేషన్తో ఉంటారు? సిద్ధార్థ నగర్ కమ్యూనిటీ హాలు బా ఎంత మంచి నవ్వు నవ్వారు సార్. ఇప్పటిదాకా ఉన్న నవ్వు కాస్త నెక్స్ట్ రెట్టింపు అయిపోయింది. ఒక్కసారి అసలు మీ చిన్నప్పుడు స్టోరీస్, ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఎట్లాగో కలర్ ఫోటోతో జరిగిందని చెప్పారు. ఇవన్నీ ఒకసారి సరదాగా చెప్పుకుందామా? అక్కడ యాక్చువల్ చిన్నప్పుడు సిద్ధార్థ నగర్, మధురా నగర్ అక్కడ సినిమా ఇదంతా ఏం లేదు. అంటే సినిమా గురించి టాపిక్స్ ఉండేవి కానీ వెరీ నాస్టాలజిక్. అంటే సేమ్ ఏజ్, అంటే చాలా పెద్ద కాలనీస్ అంటే ఎక్కువ సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు చాలా, అంటే ఒక ఆంటీ అంటే అంత కాలనీ నాకు తెలిసి అప్పట్లో ఎక్కడ ఉండేది కాదు. అవును, అంతమంది యంగ్స్టర్స్ ఒకే చోట సినిమాల గురించి మాట్లాడుకునేవాళ్ళు. సినిమా, క్రికెట్, ఫుడ్, అంటే వెరీ ఇన్నోసెన్స్ బాగుండేదండి. అంటే చాలా పెద్దగా ఉంది. అంటే దాదాపు ఒక మాకు తెలిసే 100-150 మంది సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు వెరీ క్లోజ్ రేడియస్లో. ఇప్పుడు నాకు తెలిసి అలా లేదే. అలాగా అంత ఫ్రెండ్షిప్ కూడా చేయడానికి లేరనుకుంటా. అంత మనసు విప్పి మాట్లాడుకున్న ఏజ్లో ఏ ఫీలింగ్స్ లేకుండా, అంటే ఏం ఉండేవి కదండి. క్రికెట్ ఆడేవాళ్ళం, ఫుడ్, సినిమా, మూడే. ఇప్పటికే అందరికీ ఆ మూడు కావాలి. బట్ ఆ ఫ్రెండ్షిప్ అట్మాస్ఫియర్ అది మిస్ అవుతున్న ఫీలింగ్ ఉంటుందేమో. 100% అండి. మనం అవుట్ గ్రో అయిపోతూ ఉంటాం కదా, ప్రాక్టికల్లీ పాసిబుల్ కాదు. మీతో పాటు తిరిగిన వాళ్ళలో ఇంకొక పెద్ద నిర్మాత కూడా ఉన్నారని తెలిసింది. ఎవరు? యాక్చువల్లీ నేను వంశీ గారు అంటే వెరీ క్లోజ్ అండి. నేను వంశీ గారు, వంశీ వాళ్ళ బ్రదరు నాగవంశీ గారు, సీతారా నాగవంశీ గారు వాళ్ళ బ్రదరు, ఇంకో 2-3 ఫ్రెండ్స్, మేము అందరం వెరీ క్లోజ్. చిన్నప్పటి నుంచి కలిసిపోయారు. అంటే పక్క ఇల్లు. ఇప్పుడు కూడా పక్క పక్కన ఇల్లే. ఓకే. సో క్లోజ్ టు 25 years పైన ఫ్రెండ్షిప్ అది. అదే 25 కంటే ఎక్కువ యాక్చువల్లీ. ఓకే. అప్పటి నుంచి కూడా అప్పుడు సినిమా అంటే ఫస్ట్ నేను సినిమా అన్నది వంశీ గారి దగ్గరే చూసింది. వంశీ అనండి, మీకు పర్లేదు. నేను వంశీ గారేనే అంట, కానీ మీరు వంశీ అనొచ్చు. అంటే అక్కడే అండి. అంటే నాకంటే ఏజ్లో 5 years పెద్ద. అదే నేను చెప్తున్నా కదా, చాలా న్యాచురల్గా డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ అన్న వి బాండెడ్. మేము అందరం, నేను వాళ్ళ తమ్ముడు ఒక ఏజ్ గ్రూప్. సో వంశీ నాకంటే పెద్దవాడు. సో సినిమా అన్నది ఫస్ట్ నుంచి నేను వంశీ దగ్గర విన్నది. కానీ వంశీ ఎప్పుడు అలా ఉండేవాడు, కానీ పక్కన వాళ్ళ బాబాయ్ గారి పక్కన ఈయన ఎప్పుడు అలా కనబడేవాడు కాదు. సడన్గా వచ్చాడు లాస్ట్ 10 yearsలో. ఫస్ట్ డే 1 నుంచి ఇష్టం అండి. సడన్గా అంటే యాక్టివ్ అయ్యారేమో. యాక్టివ్ అయింది అదే, ఐ మీన్ ఇంట్రెస్ట్ వైజ్ కానీ, మాట్లాడుకునే వైజ్ కానీ చేద్దాం అంటే వాళ్ళ బాబాయ్ గారితో ఫస్ట్ నుంచి ఇలాంటి కొలాబరేషన్ ఉండేదా సార్ సినిమా అటప్పుడు? సార్ వాళ్ళు ఎప్పుడు క్లోజ్ సార్, అది ఫ్యామిలీ అందరూ వెరీ క్లోజ్. ఓకే. చిన్నబాబు గారు పవన్ కళ్యాణ్ గారితో సినిమాలు తీసినప్పుడు అప్పుడు కూడా వాళ్ళు ఫస్ట్ నుంచి అంటే వాళ్ళు మాకు తెలుసు. అంటే చంద్రబాబు గారి ఫ్యామిలీ, వంశీ గారి ఫ్యామిలీ అందరూ ఎప్పుడూ కలిసి, అంటే మాకు 10 మందే కనిపించేవాళ్ళు. అలానే ఉండేది. ఓకే. సో అంటే ఎక్కువ వాళ్ళ ఇంటి దగ్గరే హ్యాంగ్అవుట్ అయ్యేవాళ్ళు. అంటే క్రికెట్ గ్రౌండ్ కూడా వాళ్ళ ఇంటి వెనకాలే ఉండేది. సో ఫ్రెండ్స్ అందరం ఎప్పుడు దట్ యూస్ టు బి అవర్ థింగ్ అనమాట. ఓకే. ఆ గ్రౌండ్లో ఆడేవాళ్ళ సిద్ధార్థ నగర్ కమ్యూనిటీ. ఇప్పుడు కమ్యూనిటీ వాళ్ళు ఇప్పుడు కట్టేశారులేండి. అది ముందు ఓపెనింగ్ ఉండేది. అవునవును. టెన్నిస్ కూడా ఆడేవాళ్ళు అనుకుంటా అక్కడ. మధ్యలో టెన్నిస్ కోర్ట్ చేశారు. బట్ ఇంతమంది అయితే ఇట్ యూస్ టు బి ఓన్లీ క్రికెట్ గ్రౌండ్. ఓకే. అక్కడ ఆడుకునే బ్యాచ్ మీరు. స్కూల్. కానీ అక్కడ వీరాభిమాని బెన్నీ ఏమో జూనియర్ ఎన్టీఆర్ గారికి, నాగవంశీ గారే మహేష్ బాబు గారికి అనేది బాగా క్లోజ్ సోర్సెస్ వల్ల తెలిసింది నాకు. నిజమేనండి అది? అలా ఏం లేదండి. నాకు ఫస్ట్ నుంచి ఆయనకి ఇద్దరు ఇష్టం. అంటే టిపికల్ ఫ్యానిజం అటు ఇటు మాకు ఆర్గ్యుమెంట్లు అవి ఉండేవి కానీ, బట్ ఆయన ఫస్ట్ నుంచి ఇద్దరు ఇష్టం. ఓకే. కాకపోతే మనం ఓన్లీ జూనియర్ ఎన్టీఆర్ గారు. మీ ఇన్స్టాగ్రామ్లో కొన్ని ట్యాగ్స్ ఉన్నాయి, పిన్ చేసి పెట్టిన 3 కూడా. అందులో ఫస్ట్ది ఎన్టీఆర్ గారిది ట్వీట్, ఇంకా మిగతా 2 ఏమున్నాయి సార్? అదర్ 2 movies ఉన్నాయండి. అదే అంటే నాకు అర్థం కాలేదు నోట్ కాంటెక్స్ట్. అంటే మీ ఇన్స్టాగ్రామ్ చూసా నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నప్పుడు. ఫస్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారిది
మంచిది ఫస్ట్ది అదే ఉంది అసలు అది ఎన్ని వచ్చినాయి ఏంటనేది చూడకుండా నెక్స్ట్ 2 పోస్టులు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ పోస్ట్ లాగా అనిపించినాయి నాకు. అవును, బెదర్లంకది అండ్ కలర్ ఫోటో. అదే దండోరది ఇంకా స్పేస్ 3 పడతాయి కాబట్టి పెట్టలేదేమో ఇంకా. అంటే తారక్ గారి వీడియో బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అంటున్నారు, అందుకే అది దండోరా కింద లెక్క. అది నండు రకంగా లెక్క. సూపర్ సార్. ఇంకా ఇంకా ఏం సినిమాలు తీయబోతున్నారు సార్? ఒక 3 కథలు ఆల్రెడీ పైప్ లైన్లో ఉన్నాయండి. ఓ ఒక జానర్ వైజ్ కూడా 2 ఫిలిమ్స్ చాలా యూనిక్గా ఉంటాయి యాక్చువల్లీ. ఓకే. సో ఇట్ ఈస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో జరిగే స్టోరీ ఒకటి ఉంటుంది. సో వెరీ చాలా ఇన్నోసెన్స్ ఉండి చాలా హార్ట్ వార్మింగ్ ఫిలిం అవుతుంది. ఓకే. వెరీ యూనిక్ ఇన్ ఇట్స్ ఓన్ వే. ఒక అవుట్ అండ్ అవుట్ ఫన్ ఎంటర్టైనర్ ఉందండి. అండ్ అది కాకుండా ఇంకో ఫాదర్ అండ్ సన్ డ్రామా ఒకటి అనుకుంటున్నాం. నైస్ బ్యూటిఫుల్ ఎమోషన్స్. ఓకే. ఇప్పుడు కొత్త వాళ్ళు మిమ్మల్ని వచ్చి అప్రోచ్ అవ్వాలంటే డైరెక్ట్గా మిమ్మల్ని వచ్చి కలిసి కథలు చెప్తుంటారా సార్? అంతే, డైరెక్ట్గా కలవడం లేకపోతే మెయిల్ చేస్తూ ఉంటారు వాట్సాప్లో. నాకు ఎవరైనా ఇన్స్టాలో టెక్స్ట్ చేసిన పిచ్ డెక్ ఉంటే షేర్ చేయమంట. చదివి ఇఫ్ ఐ ఫైండ్ ఇట్ ఇంట్రెస్టింగ్ ఐ టేక్ నరేషన్స్. ఇది 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 నేను సెలెక్ట్ చేసుకున్నాను, దిస్ ఈజ్ పర్ఫెక్ట్ డ్రామా అనుకున్న సినిమాలు ఇప్పుడు ఈ 5 లెక్కేసుకుంటే ఏది మీది బేబీగా తీసుకుంటారు సార్? దండోరా అండి. దండోరా. 100%. అదే అంటే డే 1 నేను చూశాను కదా, ఐ రేటెడ్ వెరీ. అంటే నాకు మురళీతో జర్నీ దండోరా అప్పుడు ఐ ఎంజాయ్డ్ జర్నీ విత్ మురళీ. సో మళ్ళీ మరి అంత కొత్త డైరెక్టర్స్తో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మళ్ళీ వాళ్ళతో ఎందుకు ఇప్పుడు కలిసి పనిచేయలేదు? అంటే ఇప్పుడు నేను మురళీతో చేస్తున్నాం అండి. మురళి గారు మళ్ళీ చెప్పారు ఇంకో లైన్. యా, అంటే ఆయన కూడా ఇంకో లైన్ కూడా ఫినిష్ చేస్తున్నారు. 2-3 ఐడియాస్ ఉన్నాయి, ఇది అనేది చూడాలి. అలా ఏం లేదండి. ఇప్పుడు ఆ టైం మనకి ఆ డైరెక్టర్ చెప్పినప్పుడు ఆ లైన్ నచ్చే మన సినిమా చేసాం. ప్రతిదీ నచ్చాలని ఏం లేదు, అలాగని ప్రతిదీ మనమే చేయాలని ఏం లేదు. ఆఫ్ కోర్స్. అయితే సార్ ఇప్పుడు ప్రొడ్యూసర్ కాబట్టి నేను అడుగుతున్నాను, కొన్ని నెంబర్స్ వస్తూ ఉంటాయి, 100 కోట్లు, 200 కోట్లు, 150 కోట్లు అని. ఈ నెంబర్స్ ఎంతవరకు కరెక్ట్ సార్? అది వాళ్ళకే తెలియదు. అంటే ఏ ప్రొడక్షన్ హౌస్ అయితే వాళ్ళకే తెలుస్తుంది. మోస్ట్లీ అంతే అండి, వాళ్ళకే ఐడియా ఉండాల్సి. మనం అబ్జర్వ్ చేయడం తప్పితే మనకేం ఎగ్జాక్ట్ మనకు తెలియదు. మనం తెలియనప్పుడు కూడా మనం మాట్లాడకూడదు దాని గురించి. ఆఫ్ కోర్స్, భలే చాలా బాగా చెప్పారు. ఇప్పుడు మరి మీరు చేసిన సినిమాల్లో ఇట్లాంటి నెంబర్స్కి సంబంధించిన పోస్టర్స్ కానీ వీటికి సంబంధించి కానీ ఎందుకు ఇప్పుడు దాని గురించి ఆలోచించలేదా? అట్లాగా మనకి పెద్ద బెదర్లంక వచ్చింది, మనం ప్రజెంట్ చేసాము. దండోరాకు అవకాశం రాలేదు. అంటే ఉన్నాయి మరీ, ఇట్ ఈస్ నాట్ ఉంది కానీ అంటే మనం అనుకున్నట్టు లేవు కదా అని చెప్పి అది నేను కొంచెం సెల్ఫ్ డిసప్పాయింట్మెంట్లో నేనే వచ్చింది కూడా పోస్ట్ చేయలేదు. ఓకే. ఓకే. ఇట్ ఈస్ నాట్ లైక్ జీరో అని కాదు, ఏమీ చేయలేదని కాదు. ఇట్ ఇట్ సర్టన్ నెంబర్స్. బట్ ఓకే, దాన్ని ఇప్పుడు ఆ ఉన్న నెంబర్ని మనం లోడ్ చేసి ఏదో వేసి అది వద్దని చెప్పి నేను వేయలేదు. ఓకే. అయితే సార్ ఇప్పుడు ఒక 100 రూపాయలు నిర్మాతకు వచ్చిందంటే నిర్మాత జేబులోకి ఎంత వస్తుంది సార్? అండి అన్నీ పోగా 45%, 47%, 46, 47, 40 to 50 మధ్య మారుతూ ఉంటుంది టర్మ్స్ని బట్టి. అదే అందరూ అంటూ ఉంటారు కానీ జిఎస్టీ కలుపుకొని జిఎస్టీ కలపకుండా అంటారు. 5 years ముందైతే ఈ లెక్కలు లేవు. అవునవును. ఇప్పుడు సడన్గా ఇవి కూడా మాట్లాడుతున్నారు ట్రేడ్లో. దీనికి ఎలా సార్? దీన్ని మీరు అంటే మీరు డైరెక్ట్గా మీరు థియేటర్స్కి అమ్మేస్తారా సినిమాని, లేకపోతే మీరు ఏదైనా స్పెషల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారా? అంటే మనం బయర్స్కి ఇస్తాం సార్. అంటే ప్లస్ జిఎస్టీ ఉంటుంది, కొన్ని ఇంక్లూడింగ్ జిఎస్టీ ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్ డిపెండెంట్. అంటే మనం మాట్లాడుకునే టర్మ్స్ని బట్టి అండి. అంటే దానిలో ఏంటి అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి అంటున్నాను. నాకు బేసికల్గా నాకే అర్థం కాలేదు అది లెక్క. అందుకని మిమ్మల్ని నన్ను అడగకూడదు అన్న, వేరే ప్రొడ్యూసర్ని అడగాలండి డీప్గా దాంతో డీల్ చేసే వాళ్ళతో. అంటే మీరంతా డీల్ చేయలేదంటారా? అంటే ఇప్పుడు జనరల్ ఏంటంటే లాస్ వస్తే ఇంక్లూడింగ్ జిఎస్టీ నన్ను అడిగింది, మనం డీల్ వర్కౌట్ చేసింది. ప్రాఫిట్ వస్తే ప్లస్ జిఎస్టీ, ఇన్పుట్ వస్తే అదే క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. ఓకే. అందులో పెద్ద ఏమీ రాకెట్ సైన్స్ ఏం లేదు. రాకెట్ సైన్స్ ఏం లేదు. అదంతే. సపోజ్ దాని లాస్ వచ్చిందంటే మనం సపోర్ట్ చేయాలి, ఎందుకంటే వాళ్ళు మనం నమ్మి రిలీజ్ ముందు వాళ్ళే సపోర్ట్ చేస్తారు మనల్ని కాబట్టి. అంతే, వెరీ సింపుల్ అండి. అంటే మీకంటూ సెట్ ఆఫ్ ఒక పర్టికులర్ బయర్స్ ఉన్నారా? మీకంటూ మీరు సినిమా చేస్తున్నారంటే పలానా వాళ్ళకి నేను ధైర్యంగా నమ్మిచ్చేసేస్తే వాళ్ళు నాకు అలా ఓవర్సీస్ నాకు ఇప్పుడు అతరుణ భద్రకాళి పిక్చర్స్ అండి. ఏదండి? అతరుణ భద్రకాళి పిక్చర్స్ మనకి పృథ్వీ అండ్ శరత్. యాక్చువల్లీ నాకు పృథ్వీతో ఫస్ట్ నుంచి ఉండింది.
యుఎస్. యుఎస్ ఓవర్సీస్. నెక్స్ట్ మూవీస్ కూడా ఏంటి అంటే వెరీ ప్యాషనేట్ పీపుల్, అంటే డిస్ట్రిబ్యూటర్స్ అయినా కానీ నెక్స్ట్ జనరేషన్ డిస్ట్రిబ్యూటర్స్ బేసికలీ మన వాళ్ళు. ఓకే. సినిమా పైన అంతే లవ్ ఉంది, సో బిజినెస్ అంటే అంతే ఇంట్రెస్ట్. ఇట్ ఈస్ నాట్ లైక్ కట్టే కొట్టే తెచ్చేలాగా ఉండదు. సినిమా టీజర్ వేయంగానే లేకపోతే ట్రైలర్ రాగానే ఓకే ఏంటి బిజినెస్ అలా కాదు. దే ట్రావెల్ విత్ లాడ్ ఆఫ్ ప్రొడ్యూస్. అతనే కాదు, ఐ కీప్ టాకింగ్ టు దెమ్ కదా, ప్యాషనేట్గా దే కీప్ ఇన్వాల్వ్డ్ దెమ్సెల్వ్స్. అంటే ఇప్పుడు ఒక టీజర్ రిలీజ్ అయిపోగానే ఆటోమేటిక్గా మనకి కొన్ని కాల్స్ వస్తాయి సార్. అవన్నీ నమ్మేనంటారా అట్లాగా ఉంటుందా? వస్తే తప్పలేండి. అంటే ఇప్పుడు మనం తీసే సినిమా మనం తీస్తున్న వాళ్ళు మనకే తెలుసు, వాళ్ళకి తెలిసినప్పుడే వాళ్ళు అడుగుతారు. సో అది ఇట్ ఈస్ అ వెరీ న్యాచురల్ థింగ్ వాళ్ళు అప్పుడు అడగడంలో. ఇప్పుడు నాకు ఆ సినిమా బెదర్లాంకి నాకు పోస్టర్ వచ్చినప్పుడు పృథ్వీ అడిగి హీ క్లోజ్ ద డీల్. నాకు ఎందుకో ఇది బాగుంటుంది ఇంట్రెస్టింగ్గా అని. సో అంటే ఒకవేళ బీట్ పాయింట్స్ ఒకలా ఉంటుంది మనం చెప్పి అల్టిమేట్లీ బిజినెస్ అవ్వాలనుకుంటాం, ఎక్కడ వద్దన్నది సబ్జెక్టివ్. కానీ గతంలో పోల్చుకుంటే ఇప్పుడు నంబర్ ఆఫ్ మార్కెటింగ్తో కానీ లేకపోతే సినిమా మీద వచ్చే ఇన్కమ్ ఒక థియేటర్ రన్నింగ్ తగ్గుండొచ్చు కానీ మిగతా ఆస్పెక్ట్స్లో సినిమా అనేది చాలా రకరకాలుగా అమ్మచ్చు అనేది ఉండింది. అవును. ఇప్పుడు అది మీకు ఎలాగా, ఇప్పుడు ఆడియో అయి ఉండొచ్చు, శాటిలైట్ అయి ఉండొచ్చు, ఓటీటీ అయి ఉండొచ్చు, ఇలాగ రకరకాల మాధ్యమాలు అయి ఉండొచ్చు. వీటన్నిటి వల్ల సినిమా నిజంగా అంతవరకు మనం పెట్టిన రూపాయిని తీసుకోగలిగే అంత దాకా వస్తుందా? సరే ఇప్పుడు ఎలా అయిందంటే ఇన్ని వర్టికల్స్ వచ్చినా సినిమా పైన 10 రూపాయలు ఉంటే ఈ అన్ని కలిపి 10 రూపాయలే వస్తాయి. ఓ, ఈ మధ్యలో ఈ మారుతున్నాయి పర్సంటేజ్ రేషియో బిజినెస్. సో పేరుకే 10 ఉన్నాయి అంటున్నారు కానీ ఆ 10లో ప్రపోర్షనేట్గా తగ్గుతూ పెరుగుతూ ఉన్నాయి కదా మిగతావన్నీ. సో ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఓకే. అయితే ఒకప్పుడు అదే చెప్తున్నాను, సినిమా బాగుంది తీసామంటే థియేటర్ దగ్గర ఇంత వస్తే శాటిలైట్ ఇంత ఆడియో ఇంత అయిపోయేది. ఇప్పుడు అవి తగ్గిపోయి నెంబర్ ఆఫ్ డిస్కషన్స్, నెంబర్ ఆఫ్ మీటింగ్స్, స్ట్రెస్ పెరిగింది అంటే ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఎందుకంటే మల్టిపుల్ థింగ్స్ క్రాక్ చేస్తూ ఉండాలి. కరెక్ట్. కానీ ఒకప్పుడు ఓటీటీలు పలానా బ్యానర్ నుంచి వస్తున్నాయి అంటే వీళ్ళు ఏదో కొంచెం రీజనబుల్గా ఎవ్రీ ఇయర్ సినిమా తీస్తున్నారు, రెగ్యులర్గా సినిమా కంటెంట్ అందిస్తున్నారు అని ఒక నమ్మకం ఉండేది. ఇప్పుడు నేను గమనిస్తే సితారా ఎంటర్టైన్మెంట్స్కి నెట్ఫ్లిక్స్ దే ఆర్ సపోర్టింగ్. అంటే ఒకరికొకళ్ళు ఎలా సపోర్ట్ చేసుకుంటున్నారు అనేది సినిమా హిట్ లాభం హిట్ ఫ్లాప్ అనే సంబంధమే లేకుండా దర్ పర్సంటేజ్ యాక్చువల్లీ బిజినెస్ జరుగుతుంది ఎక్కడొకక్కడ. ఇప్పుడు ఇట్లాగా మీకు మీ ప్రోడక్ట్ చూడగానే నేను పలానా అమెజాన్లోనో లేకపోతే నెట్ఫ్లిక్స్లోనే మనకి పిలిచి ఇస్తారు అనేది ఉండిందా సార్ నమ్మకం? సరే ఇప్పుడు నన్ను కూడా దండోరా తర్వాత నెక్స్ట్ ఏంటి పైప్లైన్లు ఏమున్నాయని అడిగారు అమెజాన్ వాళ్ళు. సో ఇప్పుడు సితారా, మైత్రి అంటే వాళ్ళు తీసే ప్రీమియం కంటెంట్ అంటే వాళ్ళు కన్సిస్టెన్సీకే అండి. ఎగ్జాక్ట్లీ కన్సిస్టెంట్. నేను అంటున్న పాయింట్ కూడా కన్సిస్టెన్సీనే మాట్లాడుతున్నాను సార్. 100% అండి. కన్సిస్టెన్సీ వల్లే వాళ్ళతో ట్రావెల్ అవుతున్నారు. మనం ఇంకో 2-3 మన సినిమాలు తీస్తే మనతో ట్రావెల్ అవుతారని హోప్ కదండి. అంటే దట్ హ్యాస్ టు బి ద గేమ్ ప్లాన్. మన సినిమా తీస్తే వద్దని అంటే 1-2 మధ్యలో వర్కౌట్ అవ్వని విషయం వాళ్ళకి తెలుసు. కాకపోతే 1-2 బాలీనాటి కోసం మన సినిమాలు వాళ్ళు వదులుకోరు. కాకపోతే మనం ఒకటి బాగున్నా ఒకటి అటు ఇటు అయినా మళ్ళీ వెంటనే వీ హ్యావ్ టు బ్యాక్ ఇట్ అప్ విత్ గుడ్ ఫిలిం. అందుకే వాళ్ళు పెద్ద బ్యానర్ అంటే దే డూ దట్ ఆన్ కన్సిస్టెంట్ నోట్ కాబట్టి దే ఆర్ ఏబుల్ టు డూ ఇట్. సింపుల్. అదే దిల్రాజ్ గారు కానీ అందరు కూడా 100% అండి. వాళ్ళకి ముందు ఒక నామినల్గా ఇది ఇట్లా ఉంటుందిలే అని. అవునండి. అదే ఇప్పుడు మీరు రిలీజ్ అయిన సినిమా టైంలోనే అఖండ 2 కూడా రిలీజ్ అయింది. అవును. అయితే అఖండ 1 బిజినెస్కి అఖండ 2 బిజినెస్కి చాలా వేరియేషన్స్ ఉన్నాయి. అంటే మీకు సంబంధమే లేదు, మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంది? ఫీడ్బ్యాక్ అంటే లేదంటే సీక్వెల్ సినిమా జరగాల్సిన బిజినెస్ రేషన్లోనే అది జరిగింది. అండ్ 1 రోజు సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ కాబట్టి ఇప్పుడు ఆడియన్స్లో ఎగ్జైట్మెంట్ ఉంటేనే బిజినెస్ కూడా వాల్యూ ఉంటుంది. కరెక్ట్. డిమాండ్ అండ్ సప్లై అంటారు. డిమాండ్ అండ్ సప్లై బిజినెస్ వైజ్ అట్లీస్ట్. కానీ తర్వాత దానికి ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది ఉన్నాయి ఇది ఉన్నాయి అని చెప్పి చాలా అన్ఫార్చునేట్. అంటే ఏ ప్రొడ్యూసర్ షుడ్ గో త్రూ దట్ అంటే ఎవరు కావాలని జరగవు, చేసుకోరు. అంటే అదే అండి, ఇప్పుడు సొల్యూషన్ కోసమే కదా ఏది చేసినా కూడా ఫెల్ట్ వెరీ బ్యాడ్ అంతే. ఇప్పుడు ఫ్యూచర్లో సినిమా నిర్మాత గురించి మాట్లాడుతున్నాను. ఒక నిర్మాత, హీరో, డైరెక్టర్ ఈ కొలాబరేషన్స్ సినిమాలో రాబోతున్నాయి, వస్తాయి, ఫ్యూచర్ మార్కెట్ అంతా ఇంక ఇట్లనే ఉంటుంది అనే దానికి ఇప్పుడిప్పుడే కొంచెం వినపడతా ఉన్నాయి. రావాలండి. సస్టైన్ కొంచెం గట్టిగా మాట్లాడండి సార్ ఈ టాపిక్. సస్టైన్ అవ్వాలంటే రావాలండి. ఇప్పుడు
కొన్నిసార్లు మన సినిమాని సపోర్ట్ చేయాలి, మనం నమ్మిన కథను డెలివర్ చేయాలి అంటే కొలాబరేటివ్గా వర్క్ చేయాల్సింది తప్పితే ఆప్షన్ లేదంటే కథను పక్కన పెట్టేస్తాం, లేదంటే డైరెక్టర్ ఇంకో కథ రాసుకుంటారు, లేదంటే ఇంకో సినిమా పైన వర్క్ చేస్తాం అంతే. అల్టిమేట్లీ సినిమా చేయడం ఎంత ఇంపార్టెంట్, మనకు నచ్చిన కథ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. కానీ మన దగ్గర కూడా బడ్జెట్స్, మన దగ్గర ఎంత బరువు ఉంది అనేది కూడా చూసుకోవాలి కదా. 100%. అంటే నాకు అనిపిస్తుంది ట్రిక్కీ అవుతుంది. అంటే ఇప్పుడు ఏంటి, సినిమా ఆడితే అందరం బాగుపడుతున్నాం, అందరూ అంటే ఎందుకంటే అందరిది కష్టమే, డైరెక్టర్ది కష్టమే, హీరోది కష్టమే, మనది కష్టమే, పనిచేసే వాళ్ళందరిది కష్టమే. సో కోఎగ్జిస్ట్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వస్తే అవడం తప్పితే ఆప్షనే ఉంటుంది. అదే మొన్న నాకు భర్త మహాశైలకు విజ్ఞప్తి టాపిక్లో రవితేజ గారు ముందుగా డబ్బులు ఏమి డిమాండ్ చేయకుండా ముందు సినిమా చేద్దాం, వచ్చిన దానిలో చూద్దాంలే అబ్బాయి అని చేశారనే ఫీలింగ్తో నాకు మంచిగా అనిపించింది సార్. 100% అండి. అంటే ఇప్పుడు సీనియర్స్, పెద్ద హీరోస్ వాళ్ళు స్టార్ట్ చేస్తే మిగతా వాళ్ళు అర్థం చేసుకుంటారు, మనం అడగడానికి ఉంటుంది సార్. యాక్చువల్లీ ఇంకా మోర్ ట్రాన్స్పరెంట్ అంటే ట్రస్ట్ పెరుగుద్దండి. అదే. ఇప్పుడు అందరూ ఆన్ టేబుల్ పైకి వచ్చేసి పార్ట్నర్స్ అంటే వాట్ షేరింగ్లో ఉన్నాము అంటే ఆ టీం వర్క్ తెలియకుండా సబ్కాన్షియస్లీ విల్ స్టార్ట్ ట్రస్టింగ్ పీపుల్. యా డైరెక్టర్ ఇది జెన్యున్గా అవసరం ఉండే అడుగుతున్నాడు, ప్రాఫిట్ షేరింగ్లో ఉండి అంటే మనం నమ్ముతాం. కరెక్ట్. డబ్బులు ఈయన ఒకటి పలానా దానికి వద్దంటున్న, ప్రొడ్యూస్ వద్దంటున్నా అంటే హీరో కూడా అర్థం అవుతుంది అన్నెసరీ ఖర్చు ఏమో అని. హీరో ఇది కావాల్సిందే అంటున్నారంటే సినిమాకి ఇది అవసరం అని చెప్పి నేను డైరెక్ట్ నమ్ముతాం. సో ఇది యాక్చువల్లీ బాగుంటుందండి. మీ దాకా ఎప్పుడు ఇలాంటి ఆలోచన రాలేదా? అంటే మన చాయిస్ ఆఫ్ ఫిలిమ్స్కి ఇప్పుడు అది రాలేదు, బట్ అంటే ఇప్పుడు ఆన్ టేబుల్ వర్కౌట్ అయితే చేస్తామండి, లేదంటే అడుగుతాం. అడగడం తప్పేం లేదు కదా, అదే సపోర్ట్ చేసే వాళ్ళు చేస్తారు. మీరు పెద్ద హీరోలు ఎవరు వచ్చి మీతో సినిమా చేద్దాము అనే ఒక మైండ్ సెట్ కానీ, మీకు వాళ్ళతో వెళ్ళి చేస్తే బాగుంటుంది అనే మైండ్ సెట్ కానీ ఇంతవరకు రాలేదా? అంత దూరం అసలు ఆలోచించలేదండి ఆనెస్ట్గా. ఓకే. ఇక్కడ ఉన్న కథలు మనకు నచ్చిన కథలు మనం చేస్తాం అంతే. అంటే మరి మీతో పాటు తిరిగిన నాగవంశీ గారు అన్ని పెద్ద ఈ ప్రపంచంలో మొత్తం ఆడుకునే షేక్ చేసే టాపిక్స్ అన్నీ మాట్లాడుతూ ఉన్నప్పుడు పక్కనే ఇల్లు, పక్కనే ఫ్రెండ్ అన్నప్పుడు అంటే మీకు ఎప్పుడు రాలేదా ఆలోచన అని నేను అడుగుతున్నాను. లేదండి, అంటే ఒకవేళ జర్నీ, ఒకవేళ గ్రాఫ్, ఒకవేళ అంబిషియస్ అప్రోచ్ ఒకవేళ ఉంటుంది. నా పర్సనల్ ఇంట్రెస్ట్ కూడా పెద్ద సినిమాలు తీయడం కూడా ఇంట్రెస్ట్ లేకపోతే మనం తీయలేమండి. ఆయన తీసే క్వాలిటీ సినిమాలకి ఇప్పుడు పెద్ద సినిమాలు తీసినా కూడా ఊరికే ఇలా ఏం ఉండదు. ఈ లుక్స్ ఆఫ్టర్ సర్టన్ స్టోరీ అంటే సెటప్ చేయాలి, కాంబినేషన్ ప్యాకేజింగ్ కూడా స్కిల్లే కదండి. సో ఏం ర్యాండమ్గా కూడా ఏం తీరు. సో అది మన ఇష్టంతో ప్లాన్ చేసుకొని మన ప్లానింగ్ అదంతే. నాకు ఐ లైక్ టు టెల్ డ్రామాస్, ఐ లైక్ టు టెల్ కాంటెంట్ డ్రివెన్ ఫిలిమ్స్. సో నాకు ఈ నచ్చుతుంది. మీరు చేసే అన్ని ట్రూ మలయాళం ఫిలిమ్స్ ఫ్లేవర్ ఉంటున్నాయి. అంటే మంచి కంటెంట్ ఉంది అంటే మలయాళం సినిమా అంటున్నారు, అంటే తెలుగు సినిమాలో ఉంటాయి, తమిళ సినిమాలో ఉంటాయి. కాకపోతే వాళ్ళు ఎక్కువ తీయడం వల్ల ఇట్ ఈస్ ఆల్వేస్. ఎస్, నేను ఇక్కడ నెగిటివ్ మాట్లాడలేదు సార్, పాజిటివ్ అని చెప్తున్నాను. నేను కూడా ఎక్కువ తీస్తారు కాబట్టి వాళ్ళు దానికి బ్రాండ్ అంతే. ఇప్పుడు మన తెలుగు ఫిల్మ్ మేకర్స్ తీసిన కమర్షియల్ సినిమా ఎవరు తీయలేరు, సినిమాలు ఎవరు తీయలేరు. కరెక్ట్. డ్రామాస్ తమిళ వాళ్ళు తీసినట్టు వేరే వాళ్ళు తీయలేరు. ఒక్కో ఇండస్ట్రీ ఈజ్ నోన్ ఫర్. నేను అదే సార్ చెప్తున్నాను. ఇప్పుడు మొన్న కాలం కావాలని మమ్ముట్టి గారు ఒక 70+ ఏజ్లో ఒక సినిమా చేశారు. అవును. మీకు దాని గురించి ఎందుకు చెప్తున్నానంటే హీరోస్ కూడా చేంజ్ అవుతున్నారు వాళ్ళ ఏజ్ని బట్టి. అందులో విలన్ అసలు ఆ క్యారెక్టర్కి నేను ప్రామిస్ చెప్తున్నా, ఒక 10 సార్లు ఆలోచించుంటా ఈ సినిమా తెలుగులో చేస్తే ఏ హీరో చేస్తాడని. నో వన్, అసలు ఒక్కళ్ళు కూడా. అలా నాకు అర్థం కాదు. అంటే అలా ఆలోచించడం అంటే రాంగ్ అని నేను అన్ను, కానీ సరే ఇప్పుడు మనకి కల్చరల్లీ కానీ మన హీరోస్ని వర్షిప్ చేసి దీని గురించి కానీ, లేకపోతే మన హీరోస్ చూసే సర్టెన్ ఆస్పెక్ట్స్ ఉంటాయి చూసారు, అవి మనం చూస్తూ పెరిగాము, అవి మనం అలవాటు పడున్నాం. కరెక్టే. కానీ సినిమా మారుతుంది, ఆడియన్స్ మారుతున్నారు. ఇప్పుడు భాషతో సంబంధం లేకుండా సినిమాలు చూసేస్తున్నాం మనం. 100%. నేనన్న పాయింట్ ఇప్పుడు మీరు ఆలోచించడం కరెక్టే అనండి, మీరు లేదని నేను ఒప్పుకోను. నేను అదే చెప్తున్నా అండి. ఇప్పుడు మనకు ఆ ఏజ్లో ఉన్న ఒక హీరో అలాంటి రోల్ చేస్తే బాగుంటుంది అన్నప్పుడు మనం అది చూసేస్తాం. ఓకే, వాళ్ళు చేశారు కదా ఇక్కడ వాళ్ళు చేయట్లేదు, లేకపోతే ఇంకో లాంగ్వేజ్ ఇంకోటి చేయట్లేదు అన్నది ఇక అది మనం వీ షుడ్ నాట్ టాక్ అబౌట్ ఇట్. మనకు నచ్చింది ఒకటి ఉన్నప్పుడు మనం చూస్తున్నాం. ఎందుకు మలయాళం టాపిక్స్ వస్తున్నాయంటే ఒక ఫహద్ ఫాజిల్ కానీ, ఒక మమ్ముట్టి కానీ, ఇంకొకళ్ళు పేర్లు చెప్తే కూడా అక్కడి నుంచి మోహన్ లాల్ గారు కానీ డిఫరెంట్ సబ్జెక్ట్ ఉంది పలానా సినిమా అంటే వాళ్ళు ఏ భాషతో సంబంధం లేకుండా వచ్చి చేసేస్తున్నారు. అలాగా మనం కూడా అనుకోవటంలో తప్పేంటి సార్?
అనుకోవడం తప్పేం లేదు. మారుతున్నాను సార్. అంటే మేబీ మనం అనుకున్నంత ర్యాపిడ్‌గా లేకపోవచ్చు గానీ, బట్ స్లోలీ యాహ్! రోజు కొత్త కొత్తవి ట్రై చేస్తున్నారు. రైట్. ఏంటంటే రైట్. అందరూ చేసాక మొత్తం మారిపోయాక ఓకే. మనం మారని ఫీలింగ్ వస్తది. కాకపోతే వి హావ్ టు అప్రిషియేట్ ఏ ఉన్న ఇంటెంట్ గాని కొత్త కొత్తవి ట్రై చేస్తున్న ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్‌ని కూడా మనం వి హావ్ టు రెస్పెక్ట్ దెమ్ ఫర్ దట్. సూపర్ సార్. అసలకి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. 'దండోర'లో జూనియర్ ఎన్టీఆర్ గారిది, అల్లు అర్జున్ గారిది పక్కన పెట్టి మిగతా టాపిక్స్‌లో మీకొచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏదనిపించింది? సార్ యాక్చువల్లీ ఆల్మోస్ట్ అంటే చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి సార్. అంటే ఫిలిం ఆఫ్ ద ఇయర్, వాట్ ఏ ఫిలిం బాగా తీశారు, సినిమా అంటే ఇది, లేకపోతే డ్రామా అంటే ఇది, బ్యూటిఫుల్ ఎమోషన్స్ అంటే కన్సిస్టెంట్గా వచ్చింది. ఏడ్చాము, కంట్లో నీళ్ళు ఉన్నాయి సినిమా అయ్యేసరికి. అది బిగ్గెస్ట్ సాటిస్ఫాక్షన్ అండి. అంటే నవ్వడం, ఏడవడం అనేది చాలా హానెస్ట్ ఎమోషన్ అవును. నమ్ముతాను. అంటే మీ సినిమా చూసి ఏడ్చాము అని వాళ్ళు అన్నప్పుడు ఇంకా అంతకంటే ప్యూర్గా ఇంకేం కాంప్లిమెంట్ ఉంటుంది సూపర్ సార్. ఇది కూడా మనం నేషనల్ అవార్డ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? సార్. అలా అంటే అంటే ఇది ఒరిజినల్ కంటెంట్ కదా! అంటే కాదు సార్. అంటే ఆ థాట్ దానిపైకి వెళ్ళదు ఉండదు. అంటే ఒక సినిమా మనం తీసేటప్పుడు అంటే చాలామంది నన్ను అడిగారు, వస్తుందంటారా, ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, ఇలాంటి కథ చేస్తున్నారు, మేకింగ్లో కూడా అడిగారు. ఓహ్! నేను జస్ట్ ర్యాండమ్‌గా అడిగాను. నాకు గుర్తొచ్చింది. అంటే మనం కథ నమ్మి సినిమా చేస్తున్నాం, మనకున్న ఛాలెంజ్లు అసలు మనం నమ్మిన కథ బాగా వస్తుంది లేదని టెన్షన్లో బతుకుతూ ఉంటాం తప్పితే ఇది అవార్డు వస్తుంది లేకపోతే అవార్డు వస్తుంది ఏంటి, అవార్డు విన్నింగ్ సినిమా తీస్తున్నాం అసలు దానిపైకి వెళ్ళదండి. ఆఫ్టర్ 36 డేస్ ఆఫ్టర్ 36 డేస్ నేను నీకు క్వెషన్ అడుగుతున్నానండి. ఏముందండి 36 డేస్. అంటే ముందు మీరు సినిమా తీసేటప్పుడు ఉండే ఛాలెంజెస్ నాకు తెలుసు. ఇప్పుడు అడుగుతున్నాను. ఇప్పుడు ఇంకా అంతా సెటిల్ అయ్యారు కాబట్టి ఏమన్నా నేషనల్ అవార్డ్స్‌కి పెడతారా అని అడుగుతున్నాను నేను. లేదంటే పెట్టమని 100 మంది చెప్తున్నారండి. ఆబ్వియస్గా పెడతాం, ఎందుకంటే ఒక డైరెక్టర్ కష్టం నమ్మింది కదా. అంటే అవార్డు వద్ద సినిమా అని చాలామంది ట్వీట్ చేస్తున్నారు, చాలామంది టెక్స్ట్ చేస్తున్నారు. సో ఆబ్వియస్ మనం డైరెక్టర్ కదా, పెట్టాలి మనం. అదే అదే రావటం సంగతి తర్వాత ముందైతే పెట్టాలి కదా. అంటే ఒకటే అండి, అదే పెడితే బాగుంటుంది, ఇలాంటి సినిమా పెట్టాలని అందరూ అనడమే ఒక విన్లాగా కనిపిస్తుంది. ఎస్, అది నేను అంటుంది. ఆ విన్లో ఉన్నారు మీరు. అప్లై చేస్తామండి. అంటే అన్నీ ఏ అవార్డ్స్ ఉంటే ఆ అవార్డ్స్కి ట్రై చేయండి. డెఫినెట్గా మనం మళ్ళీ ఇంకొక అవార్డ్స్లో మళ్ళీ కలుద్దామని నా ఉద్దేశం అండి. అంటే ఆ వ్యాలిడేషనే మీరు అన్నట్టు ఇందాక నుంచి బాక్స్ ఆఫీస్ అవన్నీ కొంచెం అనుకున్నట్టు అవ్వకపోయినా సరే, బట్ సినిమాకు వ్యాలిడేషన్ అన్నది విల్ మేక్ దిస్ జర్నీ ఈవెన్ మోర్ కంప్లీట్. నాకనే కదండి, డైరెక్టర్ కావచ్చు, పనిచేసిన ఎవ్రీ టెక్నీషియన్ కావచ్చు, ఎవ్రీ ఆర్టిస్ట్ కావచ్చు. ఎందుకంటే వాళ్ళు ఐ నో వాట్ ఎవ్రీబడి వెంట్ త్రూ. ఒకసారి దండలకు సంబంధించిన ఆర్టిస్టు గురించి చెప్పండి సార్. అందరి గురించి ఒక్కొక్క మాట. అసలు మీరు అనుకున్న ఎమోషన్కి వాళ్ళు ఎంతవరకు న్యాయం చేశారు? అందరూ సూపర్ హ్యాపీ సార్. అంటే దగ్గరుండి ఒకళ్ళు మేము పర్సనల్గా మాట్లాడి, నేను మురళి సార్ ఒక్కళ్ళు కూడా పేరు పెట్టడానికి లేదు యాక్చువల్లీ. అంటే ఆ కథ అలా ఉండడానికి రీజనే ఆర్టిస్టులు. ఇది డే 1 నుంచి నేను మురళి 100 సార్లు అనుకున్నాం. నేను చాలాసార్లు చెప్పాను మురళికి, నువ్వు ఎంత కథ రాసినా ఈ కథని ఆర్టిస్టులు వాళ్ళ పర్ఫార్మెన్స్తోనే లైఫ్ తీసుకొస్తారు. దట్ వాజ్ వెరీ క్లియర్. అండ్ ఒక్క ఆర్టిస్ట్ సరిగ్గా చేయకపోయినా కూడా కథలో బ్యాలెన్స్ ఉంటుంది కదా. అంటే వెరీ లైన్ పైన జరిగిన సినిమా అంటే బ్యాలెన్స్ 9 out of 10 టైమ్స్ అవుట్ అయిపోయేలాంటి సిచ్యువేషన్స్లోనే, అంటే అలాంటి కథ వెరీ యూనిక్ స్టోరీ లైన్ కాబట్టి. సో ఎవ్రీ టెక్నీషియన్, ఎవ్రీ ఆర్టిస్ట్ అందరూ ఆన్ పాయింట్ ఉన్నారు కాబట్టి అది కుదిరింది అంతే. నాకు తెలిసి ఐఎండిబి 9.9, బుక్ మై షో 9.5 రేటింగ్ చాలా రేర్గా, చాలా తక్కువ సినిమాలకు వస్తుంది. ఈ మధ్యలో చూసిన సినిమాల్లో దండోరకు ఉండింది అది. మీరు చూసారో లేదో గమనించారు? నేను స్టార్టింగ్లో చూసాండి, తర్వాత నేను పెద్ద ఫాలో అవ్వలేదు. ఇప్పుడు కూడా నేను జస్ట్ ఊరికే మీకు సంబంధించిన బయో చూద్దామని చెప్పి చూస్తే నేను కూడా ఇప్పుడే అబ్జర్వ్ చేశాను. నేను ఇప్పుడే అది రాశాను. 9.9/10, 9.5/10 అని ఉండింది. యాక్చువల్లీ ఇది ఇప్పుడు ప్రమోషన్స్కి సంబంధించిన దానిలో ఇట్స్ బిగ్గెస్ట్ గేమ్ కదా ఇది. ఈ బుక్ మై షో కానీ ఇదంతా కూడా ఇప్పుడు ఆడియన్స్ ఏది అబ్జర్వ్ అంటే వాళ్ళకి ఏది అబ్జర్వ్ అల్టిమేట్లీ సినిమా చూడాలండి. ఏ మోడ్ ఆఫ్ పబ్లిసిటీలో వాళ్ళు చూసి ఎగ్జైట్ అయ్యి చూస్తున్నారు అన్నది ఈజ్ వెరీ సబ్జెక్ట్. మనం అన్నీ ట్రై చేస్తూ ఉంటాం. బట్ అంటే రివ్యూస్ అంటే చెప్తాను, చిన్న డిటాచ్మెంట్ వచ్చింది సినిమా అనుకున్నట్టు ల్యాండ్ అవ్వకపోవడం వల్ల. సో దాని తర్వాత నేనైతే ఇన్వాల్వ్ అవ్వలేదు, బట్ పట్టించుకోలేదంటే వచ్చే చూస్తున్నా కానీ, అంటే చూస్తాం. ఓకే, థ్యాంక్స్ చెప్తాం, వెరీ గ్రేట్ఫుల్ అందరికీ. కాకపోతే పెద్ద యాక్టివిటీ వైజ్, ఎక్సర్సైజ్ వైజ్ చేసింది ఏం లేదు. అన్నీ వెరీ ఆర్గానిక్ రివ్యూస్. అంటే
అంటే ఇన్ని రివ్యూస్ ఇంత ఆర్గానికే సార్ అది. నేను కూడా మీరు చెప్పని నాకు ఎవరు చెప్పలేదు, నాకై నేనే. అంటే నేను ఆ చిన్న అది కొంచెం మెంటల్ అది కట్ అవ్వగానే ఓకే ఎంతవరకు అంటే ఎన్ని వస్తాయి చూద్దాం అన్నట్టు నేను వెరీ థ్యాంక్ఫుల్ వచ్చేవాటికి ఐమ్ థ్యాంకింగ్ ఎవ్రీ వన్, వెరీ గ్రేట్ఫుల్ అలా చూస్తాను. అండ్ స్టిల్ కీప్ కమింగ్ అని ఇవాళ పొద్దున్న కూడా 2 వస్తున్నాయి. సో వెరీ నైస్. అంటే ఇప్పుడు ఇప్పుడు మనం అడిగి చెప్పి ఒక ప్రమోషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసేది వేరు, ఆర్గానిక్గా వస్తున్నప్పుడు అసలు ఆ ఆనందాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేం కదా. ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది సార్. యాక్చువల్లీ అది అర్థమైన వాళ్ళకి అర్థం అవుద్ది. అంటే ఇప్పుడు మేకర్గా సినిమా ఇండస్ట్రీలో ఉండి ఎవరికైనా చెప్పడం మంచి సినిమా తీసారని మెసేజ్ వస్తే ఎలా ఉంటుంది. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఉన్న ఈ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళకే ఇక్కడ ఉన్న వాళ్ళకే చాలా ఎక్కువ అర్థం అవుతుంది. బయట అంటే ఇప్పుడు ఒక సినిమాని డబ్బులతో పోల్చేవాళ్ళకి లేకపోతే అదర్ ఆస్పెక్ట్స్లో పోల్చేవాళ్ళకి మనం అది ఎక్స్ప్లెయిన్ చేయలేము. డబ్బులు ఇంపార్టెంట్ ఏం కాదని చెప్పాను, కానీ సమ్ టైమ్స్ మనీ ఈజ్ అ విన్, సమ్ టైమ్స్ క్రెడిబిలిటీ ఈజ్ అ విన్, సమ్ టైమ్ ఆడియన్స్ లవింగ్ యువర్ సినిమా ఈజ్ అ విన్. చాలా తక్కువ సినిమాల్లో అన్నీ కుదురుతాయి. కరెక్ట్. అసలు ఈ 3 లేని సినిమా పరిస్థితి ఏంటంటే అది తీస్తే అసలు ఫెయిల్యూర్ కదా. అది 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 ఆ ఫెయిల్యూర్లో మనం లేము అంతే. నచ్చే సినిమానే తీసాం చాలు. గుడ్, సూపర్ సార్. ఇంకా మా ట్యాగ్ తెలుగు ప్రేక్షకులకి ఏమైనా చెప్తారా? థ్యాంక్ యూ సో మచ్ అండి. కీప్ సపోర్టింగ్ ఎవ్రీ వన్. అంటే లైక్ యూ ఆల్వేస్ హవ్ డన్. నన్ననే కాదు, ఆల్ మేకర్స్, ఆల్. నాకు నచ్చిన సినిమాని ఎప్పుడు ముందే ఉండి చెప్తాను. ప్లీజ్, ఇప్పుడున్న ఛాలెంజెస్లో ప్లీజ్ సపోర్ట్ సినిమా, ప్లీజ్ సపోర్ట్ హానెస్ట్ సినిమా. సినిమా నచ్చితే 10 మందికి చెప్పండి అనే కోరుకుంటున్నాను, అంతకు మించి ఏం లేదు. ఎందుకంటే అల్టిమేట్లీ సినిమా చూడాలి, అది ఇక్కడ ఏంటి అనేది డిఫరెంట్ డైనమిక్స్ డిసైడ్ చేస్తూ ఉంటాయి. వెరీ నైస్ సార్, వెరీ నైస్ టాకింగ్ టు యూ. ఇంకా మళ్ళీ మీ నెక్స్ట్ సినిమాలకు కూడా ఇప్పటి నుంచే ఇప్పుడు స్టార్ట్ చేయించాను. శివతో మామ అని కొబ్బరికాయ కొట్టించాను మీతో. థ్యాంక్ యూ. నాకున్న స్టేజ్ పేరుకి నాకున్న భయాన్ని అసలు మాట్లాడేదే నాకు తెలియదు పెద్ద విషయం. లేదు, చాలా బాగా మాట్లాడారు, చాలా విషయాలు చెప్పారు. నెక్స్ట్ టైం కొంచెం లౌడ్గా మాట్లాడితే చాలా, అంతే. నేను ఇంక వేరే సజెషన్స్ ఏం చెప్పట్లేదు. భయం పోయిన రోజు వస్తుంది. రండి మంచిగా మాట్లాడదాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడాలి. ఇప్పుడు మీరు సిగ్గుపడుతున్నారు, ఆల్రెడీ టైం కూడా అయిపోయింది కాబట్టి క్లోజ్ చేస్తాను. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అలాట్. ఆల్వేస్ యూ హవ్ బీన్ సపోర్టింగ్ అస్. అంటే ఎప్పుడు చిన్నదైనా పెద్దైనా మంచి కంటెంట్ వచ్చినప్పుడు యూ హవ్ బీన్ ఇన్ రెగ్యులర్ టచ్ అండ్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్, గ్రేట్ఫుల్ ఫర్ దట్. థ్యాంక్ యూ. ఎందుకంటే ఒక మంచి సినిమా తీసే నిర్మాత పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసు. అందుకే ఒక మోరల్ సపోర్టో, ఒక మాట సపోర్టో, ఒక రివ్యూ సపోర్టో, ఒక పెన్ను సపోర్టో ఉంటే బాగుంటుంది అనిపించి నేను ఎప్పుడు మీకు టచ్లో ఉంటాను. మీరు గమనించారో లేదో. ఎందుకంటే యువర్ ఆల్వేస్, అంటే నేను అదే ఆలోచిస్తే ఎప్పుడు కంటెంట్ రాగానే మీరే టచ్లోకి వచ్చి బాగుంది అంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ వర్క్ అండి. ఊరికే బాగుంది అని చెప్పి ఎవరు ఎలా చెప్తాం సార్, మనసు ఒప్పదు కదా. చాలా నేను ప్రాణమైనా చెప్పలేనండి. బాగాలేని దాన్ని నా ఇంట్లోదైనా నేను చెప్పలేను. అలానే కదా, అదొకటి. కొంచెం బాగున్నా కూడా కొంతమంది చెప్పరు. అది ఇంకా అది దానికి పెద్ద మనసు ఉండాలి. చాలా హానెస్ట్గా ఉంటే కానీ అది రాదు. ఇట్స్ వెరీ హానెస్ట్ ఫీలింగ్. థ్యాంక్ యూ ఫర్ దట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇదండి, సూపర్ సినిమాలు తీశారు ఈయన. కలర్ ఫోటో, బెదుర్లంక, అలాగే తెల్లవారితో గురువారం, ఇప్పుడు నిన్న వచ్చిన దండోరా, అన్నీ కూడా మంచి డిఫరెంట్ కాన్సెప్ట్స్, మంచి డ్రామాస్ ఉన్న సినిమాలు. ఈయన డ్రామాని ఇష్టపడతారు. డ్రామా ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. డ్రామాని పర్ఫెక్ట్గా తీస్తే ఎవరికైనా నచ్చుద్ది. దండోరా ఇప్పుడు అమెజాన్లో విడుదలై మంచి విజయం తీసుకుపోతుంది. అమెజాన్లో విడుదలై దూసుకుపోవడం ఏంటనుకుంటున్నారేమో, చాలామంది చూసి ఒకళ్ళకి 10 మంది చెప్తున్నారు. మా ఫ్యామిలీలో కూడా 1కి 4 సార్లు చూస్తున్నారు సార్. మా వైపు నుంచి మీకు 4 సార్లు ఇచ్చినట్టు అనమాట మీకు మనీ. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. మంచి సినిమాలు తీయండి, మేము ఎప్పుడు సపోర్ట్ చేస్తాం. చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. నేను మీ శివ మల్లాల.